కానీ ఒక సరైన గోల్ సాధారణ జీవితాన్ని అసాధారణ విజయంగా మార్చగలదు. ఈ రోజు మనం ముందుకు రాబోతున్న వ్యక్తి గోల్స్ గురించి మాట్లాడే గోల్స్ గురించి మాత్రమే మాట్లాడే వ్యక్తి కాదు, గోల్స్ ని రియాలిటీగా మార్చిన వ్యక్తి. 30 సంవత్సరాల బిజినెస్ అనుభవంతో సక్సెస్ అంటే కేవలం సంపాదించడం కాదు, సమాజానికి ఉపయోగపడేలా జీవించడం అని తనదైన లైఫ్ స్టైల్ తో నిరూపించిన గొప్ప నాయకులు తను. ఎంటర్‌ప్రెన్యూర్ గా వేల మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. బిజినెస్ ట్రైనర్ గా ఎన్నో వ్యాపారాలకు డైరెక్షన్ ఇచ్చారు. లైఫ్ స్కిల్స్ ట్రైనర్ గా యువతలో కాన్ఫిడెన్స్ ని నింపారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ గా ఎన్నో కుటుంబాల్లో మ్యామ్ అన్మ్యూట్ చేస్తున్నాను. మీనా మ్యామ్ అన్మ్యూట్ చేస్తున్నాను. ఓకేనా మ్యామ్, క్లియరా? ఎస్ మ్యామ్, ఎస్. ఎంటర్‌ప్రెన్యూర్ గా వేల మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. బిజినెస్ ట్రైనర్ గా ఎన్నో వ్యాపారాలకు డైరెక్షన్ ఇచ్చారు. లైఫ్ స్కిల్స్ ట్రైనర్ గా యువతలో కాన్ఫిడెన్స్ ని నింపారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ గా ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని వెలిగించారు. సేల్స్ ప్రపంచంలో తన ప్రత్యేక ముద్ర వేసిన ఫౌండర్ అండ్ సిఇఓ సేల్స్ విత్ సుధీర్, విజన్ తో నిర్మాణ రంగంలో ముందుకు సాగుతున్న మేనేజింగ్ డైరెక్టర్ బిగ్ బ్లాక్ ఇన్ఫ్రా డెవలపర్స్ పీవీటీ ఎల్టీడీ. బిల్డింగ్స్ మాత్రమే కాదు, డ్రీమ్స్ కి కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ నిర్మిస్తున్న పార్ట్నర్ శ్రీ విష్ణు సాయి కన్స్ట్రక్షన్స్. ఇంపాక్ట్ కుటుంబంలో 21st బ్యాచ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించి TTWS 54, 90, 135, 153, 162, 180, 189 అనేక బ్యాచెస్ కి ఇన్ఛార్జ్ గా సేవలందిస్తూ ఎంతో మంది ట్రైనర్స్ ని తయారు చేసి ఎన్నో జీవితాల్లో కాన్ఫిడెన్స్ ని వెలిగించిన గొప్ప మెంటర్ తను. నేషనల్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గా ICI గా లీడర్షిప్ కి కొత్త నిర్వచనం చెప్తున్న వ్యక్తి. మై అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఈస్ ఇన్ సర్వింగ్ సొసైటీ అనే అద్భుతమైన భావనతో సమాజ సేవనే తన అసలైన విజయంగా భావిస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి. ఈ రోజు ప్రత్యేకంగా గోల్ సెట్టింగ్, మెమొరీ పవర్ అండ్ సక్సెస్ మైండ్ సెట్ గురించి మనందరికీ విలువైన విషయాలు చెప్పడానికి మన ముందుకు వచ్చారు. ఆయన మాటల్లో మోటివేషన్ ఉంటుంది, ఆయన అనుభవంలో డైరెక్షన్ ఉంటుంది, ఆయన సందేశంలో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రోజు ఆయన చెప్పే ఒక్కో మాట, ఒక్క ఆలోచన, ఒక్క గోల్ రేపటి మీ జీవితాన్ని పూర్తిగా మార్చొచ్చు. సో లెట్స్ వెల్కమ్ దిస్ డైనమిక్ పర్సనాలిటీ విత్ హ్యూజ్ ఎనర్జీ, విత్ థండర్స్ అప్లాస్. Heartily welcome to you, sir. Sudhir sir, virtual diocese yours. Yeah, thank you, Meena Madhu garu. Thank you so much. Such a wonderful introduction. Expectations ni పెంచేశారు. No sir. ఒక స్పీకర్ గా వచ్చిన వాళ్ళకి ఇలాంటి ఇంట్రడక్షన్ ఇస్తే ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్, వినే వాళ్ళలో ఎక్స్పెక్టేషన్స్, అండ్ స్పీకర్ కి బాబు జాగ్రత్తగా చెప్పు అని ఇండైరెక్ట్ గా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అవుతుంది. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ ఈవినింగ్ స్టూడెంట్స్. ఎవరు చెప్పరా? అందరు నోరు నొక్కేశారు కదా. మీరు అన్మ్యూట్ చేస్తూ ఉంటే తప్పదు కదా, మరి ఫెయిల్ ఉంది కదా అని చెప్పి ఇట్లా ఒత్తి అన్మ్యూట్ ఒత్తుతూ ఉంటే అలాగే నొక్కేస్తారు. చాటింగ్ లో చెప్పేసేయండి హ్యాపీ ఈవినింగ్. ఎంతమంది చెప్తారో హ్యాపీ ఈవినింగ్. ఫుల్ గా చాటింగ్ చేయలేకపోయినా షార్ట్ లో అయినా చెప్పొచ్చు. వావ్, సూపర్, స్పీడ్ గా చేస్తున్నారు. వెరీ గుడ్. ఫస్ట్ మణి చరణ్, పవిత్ర, సుమిత్ర. ఒకటే పేరా, రెండు పేర్లా? ఇవి ఇద్దరా? పవిత్ర, సుమిత్ర, లేకపోతే ఒక్కరేనా? బాగుంది పేరు అయితే, వెరైటీగా ఉంది. దీప్షిక. పేర్లు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ అద్భుతమైన పేర్లు పెట్టారు. వాళ్ళకి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? ఒక్కరోజైనా మమ్మీ ఇంత మంచి పేరు పెట్టారు, నాకు థ్యాంక్ యూ అని చెప్పి ఈరోజు ఈ సెషన్ అయిపోగానే ఒక హగ్ ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పండి మీ పేరెంట్స్కి, అద్భుతమైన పేర్లు పెట్టినందుకు. సో ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎంతమంది 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు? మార్కులు ఏం అవసరం లేదు, జస్ట్ పాస్ అయితే పాస్ అని పెట్టండి. 10th కాకుండా వేరే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీ క్లాస్ కూడా పెట్టండి, ఐదర్ ఇంటర్మీడియటా, 9th, 8th ఎవరు ఉన్నారు. ఫాస్ట్గా. మార్కులు వద్దులే మనకి, మార్కులు పంచాయతీలు వద్దు అసలు. నా గోయింగ్ టు 10th సార్ అని పెట్టారు, వెరీ గుడ్. 9th సార్, ఫస్ట్ ఇంటర్ కూడా శివ, వెరీ గుడ్.
ఆల్రెడీ అంటే క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి బ్రిడ్జ్ కోర్సులు అటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే లేటెస్ట్గా 10th కంప్లీట్ చేశారు. వావ్. నా గోయింగ్ టు 10th అంటే 9th క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఎక్సలెంట్. 8th క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే 8th 9th 10th ముగ్గురు ఉన్నారా? వావ్. క్వాలిఫైడ్ ఫర్ వాట్? 10th ఇంటర్ క్వాలిఫైడా, 10th క్వాలిఫైడా, లేకపోతే ఐఏఎస్కి క్వాలిఫైడా, ఫర్ వాట్? జశ్వంత్ కుమార్ దేనికి క్వాలిఫైడ్? ఆన్సర్ అడిగింది 10th పాస్ అయితే పాస్, లేదంటే వేరే క్లాస్ అయితే క్లాస్, అంతే ఆన్సర్. 10th పాస్ అవుట్ తేజ. ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్ సూపర్ సూపర్. వైట్ పేపరు పెన్ ఉందా? ఒకసారి చూపించండి నాకు. ఎంతమంది దగ్గర ఉందా? ఖాళీ చేతులతో ఉన్నారా, లేకపోతే అసలు పుస్తకం ఏమైనా పెట్టుకొని రాస్తున్నారా? ఒకసారి చూద్దాం. చూపించండి అందరు. ఉందా? బుక్ ఉందా? కొంతమంది అటు ఇటు తిరుగుతా ఉన్నారు. పెద్దమ్మ గారు అటు ఇటు తిరుగుతా ఉన్నారు. అమ్మ ఒక దగ్గర కూర్చోండి తల్లి. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా మంది. ఎందుకు వీడియోలు అందరూ ఆఫ్ చేసుకున్నారు? భయం వేస్తుందా నన్ను చూస్తే? నేను నచ్చలేదా? మీకు ధైర్యం లేదా? ఆ? ధైర్యం లేదా? పిరికోళ్ళ మీరు? చిచ్చి, మరీ ఇంత దారుణమా? ఇంత పిరికోళ్ళ? రేపు కాలేజ్కి పోతే ఎట్లా మీరు ఇంత పిరికితనంతో వెళ్తే? ఓపెన్ చేయండి వీడియోస్ ఫాస్ట్గా. నేను కూడా వీడియో ఆఫ్ చేసి మాట్లాడాలా మరి? బాగుంటుందా? ఫాస్ట్ ఓపెన్ యువర్ వీడియోస్. 10 seconds కౌంట్ చేస్తా. అసలు ఎంతమంది వీడియోలు ఆన్ చేస్తారో చూస్తాను నేను. 1 2 3 4 5. వావ్ సూపర్. ఎవ్రీ సెకండ్కి ఒకరో ఇద్దరు రీల్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. 7 8 9 10. సూపర్. వావ్. అవును, ఇంత అందంగా ఉన్నారు కదా, స్మార్ట్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పటిదాకా ఎందుకు తలుపులు మూసుకున్నారు మరి? ఆ? మీ ఇంట్లో వాళ్ళు చెప్పారా? ఏ ఓపెన్ చేయకు, దిష్టి తగ్గుతుంది అని చెప్పి. రేపు కాలేజ్కైనా వెళ్ళాలి కదా. సామ్సంగ్ పేరుతో వచ్చారు, చైనా నుంచి ఎవరు. పాపం పేరు మార్చేయండి ఫాస్ట్గా. చలో ఒక 1 minute నేను కౌంట్ చేస్తా. టైమర్ పెడితే బాగుంటుంది. ఎవరైనా పెడతారా టైమర్? ఆన్ చేయడానికి అవకాశం ఉందా? వీళ్ళకి కనిపించే విధంగా టైం. ఒక 1 minute టైం ఇస్తా. ఆ టైం లోపల నేను చెప్పిన టాస్క్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయంగానే దాని కౌంటింగ్ కూడా చాటింగ్లో పెట్టేయాలి. రెడీయా? రెడీయా? తంబి ఇవ్వండి అందరు. సో టైమర్ ఆన్ చేయడానికి అవకాశం ఉందా? మమతా మ్యామ్ ఒకసారి చూడండి అమ్మా. ఇస్ దేర్ ఎనీ ఎస్ సార్. ఆప్షన్? ఒకసారి ఓన్లీ 1 minute టైం. ఎక్కువ అవుతుంది మనకి. నేను గో అనగానే స్టార్ట్ చేయండి. అలా ఉంచండి. కనిపిస్తుందా మీ అందరికీ? స్టార్ట్ అయిపోయింది. పాజ్ చేయమ్మా. మళ్ళీ స్టార్ట్ చేయండి. 1 minute. 1 minute స్టార్ట్ చేసి ఇంకా నేను చెప్పిన తర్వాత స్టార్ట్ చేయండి. కనిపిస్తుందా టైమర్ అందరికీ? హలో, కనిపిస్తుంది కదా? లెట్స్. సో ఇప్పుడు మీ వైట్ పేపర్ మీద పెన్ తీసుకొని మీరు ఏం చెయ్యాలి అని అంటే, నేను చెప్పిన టాస్క్ చెయ్యాలి. చెయ్యంగానే 1 minute 60th సెకండ్ కంప్లీట్ అయిపోగానే, లేకపోతే రివర్స్లో కౌంట్ అవుతుంది కాబట్టి 10కి వచ్చేసరికి ఫాస్ట్గా చాటింగ్లో పెట్టేశారు దాని కౌంటింగ్ కూడా. ఓకేనా? రెడీ? ఎస్. ఏం చేయాలో తెలుసా మీరందరూ? వైట్ పేపర్ మీద 1 minute లోపల ఫుల్ సర్కిల్స్ గీయాలి. హాఫ్ సర్కిల్స్ కాదు, ఒకదానికొకటి లింక్ కాకుండా ఇండివిజువల్ సర్కిల్స్ గీయాలి. నేను రెడీ అనగానే స్టార్ట్ చేయండి. 3 2 1 గో. జస్ట్ 1 minute. వీడియో లాంచ్ చేసి మిగిలిన వాళ్ళు కూడా కనిపిస్తే బాగుంటుంది. మీరు రాస్తున్నారో, చూస్తున్నారో, టీవీ చూస్తున్నారో, లేకపోతే ఆడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. మీరు అసలు మీ పేరెంట్స్కి చెప్పాల్సింది, అసలు వీడియో ఆన్ చేయకపోతే పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి. పనిష్మెంట్ ఏంటి? ఆ రోజు ఇంట్లో పని అంతా చేపిస్తే భలే ఉండదు. కొత్త పని నేర్చుకున్నట్టు ఉంటుంది, పనిష్మెంట్ కూడా కంప్లీట్ అయినట్టు కూడా ఉంటుంది. మీ పేరెంట్స్ వింటున్నారేమో, వాళ్ళకు ఒక మంచి ఐడియా ఇచ్చేసాను కదా.
మంచి పనిష్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పి. సో లాస్ట్ 9 seconds. 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్. ఫాస్ట్గా చాటింగ్లో పెట్టండి. ఎన్ని రాశారు కౌంట్ చేసేసి. నో చీటింగ్. ఫాస్ట్గా స్పీడ్గా పెట్టాలి. ఎంతమంది ఎన్ని రాశారు చూద్దాం. బద్రీనాథ్ ఫస్ట్. భార్గవ సాయి ఫస్ట్ పెట్టారు 58 అని. బద్రీనాథ్ 77, సాన్వి 60, హారిక 100, లలిత ప్రసాద్ 101, శివ ప్రహ్లాద్ 43, లక్ష్మీ ప్రసన్న 55, చందు 110, మనుశ్రీ 95, ఇసాక్ రాజు 78, 88, 77, 90, 186, వాము రెడ్డమ్మ 95, తేజన్న 90, 100, 99, 76, 93, 103. My God, super. 108, 70, 45, 1110, 88, 125. No cheating. నిజమే రాయండి. మనకు అబద్ధాలు వద్దు. మనం మనస్సాక్షిగా రాసుకుందాం. ఏం పర్వాలేదు. నిజమే. రెడ్డమ్మ గారు నిజమే అని పెట్టేశారు. సూపర్. వెరీ గుడ్. అందరూ రాసిన వాళ్ళు అందరు పెట్టేసేయండి. ఓకే. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. దీనికంటే మీరు బెటర్గా చేయగలుగుతారు. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఈసారి మీరు ఇన్ కేస్ మీకు వచ్చిన ఫిగర్కి కనీసం ఒక 20% to 30% ఎక్స్ట్రా వచ్చేటట్టుగా టార్గెట్ పెట్టుకొని మళ్ళీ ట్రై చేద్దాం 1 minute పాటు. బట్ నేను స్టార్ట్ అన్న తర్వాతే ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి అని అంటే ఫోకస్ అండ్ స్పీడ్ అండ్ కాన్ఫిడెన్స్గా మీరు చేయగలిగాను అని అనుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ రౌండ్లో దీనికంటే 20 to 30% ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. రెడీ అయితే నేను మళ్ళీ 3, 2, 1 గో. ఫాస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. స్పీడ్, ఫోకస్ పెంచండి. ఇందాక రాసిన దానికంటే కూడా ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. ఆ 1 minute లోపలే. నో చీటింగ్. బీ హోల్ హార్టెడ్గా, హంబుల్గా. రిక్వెస్ట్ ఏంటి అని అంటే మనది ఎవరు చూడరు. నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఎవరు మనం చెక్ చేయరు కాబట్టి మనకి మనమైన సమాధానం చెప్పుకోవాలి కాబట్టి నిజమే మాట్లాడదాము. రాయండి. ఫోకస్. స్పీడ్. జస్ట్ ఫోకస్ ఇట్. కాన్ఫిడెంట్గా రాయండి. ఎక్సలెంట్. సూపర్. చాలా మంది చాలా ఫాస్ట్గా రాస్తున్నారు. ఎక్సలెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది వీడియోలు ఆన్ చేస్తే ఇంకా మజా వస్తుంది. మీకు తెలుసా, ఒక స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు వీడియోలు అందరూ ఆన్ చేస్తే వాళ్ళకి కిక్ వస్తుందంట. ఇంకా అద్భుతంగా చెప్పాలన్న ఒక ఎంకరేజ్మెంట్ వస్తుందంట. లాస్ట్ 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. ఫాస్ట్ పెట్టేయండి. ఇప్పుడు ఇందాక దానికి ఇప్పుడు కలిపి సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. ఓ మై గాడ్. నేను చెప్పింది ఏంటి అని అంటే ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్ రెండు ఒకే దగ్గర స్లాష్ పెట్టండి, లేకపోతే ఐకాన్తో పెట్టండి ఫాస్ట్గా. ఫస్ట్ అండ్ సెకండ్ 77. వావ్. హర్షవర్ధన్ 77 నుంచి 100కి జంప్ అయ్యాడు ఒకేసారి. శ్రావ్య 1 నుంచి 43కి జంప్ అయింది. వెరీ మై గాడ్. ఎక్సలెంట్. రెడ్డమ్మ మళ్ళీ ఫస్ట్ది సెకండ్ రెండు పెట్టానండి. 58 నుంచి 120 భార్గవ సాయి. 60 నుంచి 120, 100 నుంచి 150, 95 నుంచి 113, 88 నుంచి 112. టోటల్ వద్దు, ఫస్ట్ది సెకండ్ మాత్రమే. 119 నుంచి 141, 80 నుంచి 125, 75 నుంచి 108, 108 నుంచి 145. మై గాడ్, ఒక్కరు కూడా తగ్గలేదు. 108 నుంచి 145, 110, 143, 101, 146, 56, 108, 43, 106, 70. మై గాడ్. 11 నుంచి 117 నుంచి 150, 58 నుంచి 120. డబుల్ ద స్పీడ్.
75 నుంచి 120, నేను అడిగింది ఓన్లీ 20 to 30%, కానీ మీరు మోర్ దాన్ 40, 50, 60, 100% కూడా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎక్సలెంట్ బేటా, సూపర్, కంగ్రాచులేషన్స్. ఏం జరిగింది ఇప్పుడు? హ్మ్? ఏం జరిగింది? ఐడియా ఉందేమండి? ఎందుకు ఇంక్రీజ్ అయింది? ఎందుకో తెలుసా? ముందు మనం ఇంత రాయాలి అని అనుకోలేదు, అంటే ఒక డైరెక్షన్ ఏమీ పెట్టుకోలేదు, ఒక విజన్ పెట్టుకోలేదు, ఒక గోల్ పెట్టుకోలేదు, ఒక డెస్టినేషన్ పెట్టుకోలేదు, ఒక ఫిక్స్ టార్గెట్ పెట్టుకోలేదు. కానీ సెకండ్ రౌండ్లో ఫస్ట్ దాన్ని నేను ఖచ్చితంగా బీట్ చెయ్యాలి అని ఒక టార్గెట్, దాంట్లో 20 to 30% కనీసం మనం ఎన్హాన్స్ అవ్వాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం చూడు, అక్కడ మనకు ఆ కిక్ ఇస్తుంది. మీకు కిక్ ఇచ్చిందా? ఆ కిక్ అని టైప్ చేయండి అందరు కూడా. డిఫరెన్స్ని మీరు ఐడెంటిఫై చేశారా? ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు క్లారిటీ వచ్చింది, టార్గెట్ వచ్చింది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గోల్ సెట్టింగ్ అని చెప్పచ్చు. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గోల్ సెట్టింగ్. కిక్ ఇచ్చిందా? వావ్, ఇంకా ఆన్సర్లు వస్తున్నాయి. మై గాడ్, 340, 380. హర్ష రెడ్డి, ఎంత స్ట్రెంగ్త్ ఉందో చూడండి. మీలో ఉన్న స్ట్రెంగ్త్ని మిమ్మల్ని మీరు గుర్తించగలిగితే మీకు మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. మీకు తెలుసా, మీలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. 700 కోట్లకి పైగా జనాలు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, బట్ యు ఆర్ ద యునిక్ పర్సన్. మీలాంటి వాళ్ళు ఇంకొకరు ఉండే అవకాశమే లేదు. యు ఆర్ ద యూనిక్. మీ స్ట్రెంగ్త్ మీద ఒక్కసారి ట్యాప్ చేసుకోండి, ఇట్లా శబాష్ అని చెప్పి ఫాస్ట్గా. సౌండ్ రావాలా? ఇట్లా 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 మెల్లగా కొడితే మజా రాదు. ఇక నేను కొడుతుంటే సౌండ్ వస్తుందా? పక్క వాళ్ళకి వినిపించాలా, పక్క వాళ్ళు రావాలి. ఏంట్రా కొట్టుకుంటున్నావు, ఏంట్రా క్లాస్ చెప్పించుకోమంటే తన్నులు తింటున్నావు ఏంటి, టీచర్ వచ్చి ఆన్లైన్లో కూడా కొడుతున్నాడు, ఆలోచించాలి వాళ్ళు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఒక్క చిన్న టార్గెట్ పెట్టుకునే మనము కిక్ రప్పించుకున్నప్పుడు, లైఫ్కి టార్గెట్ పెట్టుకుంటే, లైఫ్కి ఒక గోల్ పెట్టుకుంటే అసలు ఆ కిక్ ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అసలు గోల్ అంటే ఏంటి? అసలు ఎందుకు అవసరం? ఇప్పటి వరకు మీరు 10th, 9th, 8th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, నాకు తెలిసి మీరు సొంతగా ఎవరైనా ఒక 1 రూపీ అయినా సంపాదించారా? సంపాదిస్తే ప్రైజ్ పెట్టండి. మీరు ఓన్గా ఏమైనా సంపాదించారా? మీ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా, ఏం లేకుండా మీరు సొంతగా ఏమైనా సంపాదించారా? పెట్టండి చాటింగ్లో. ఏదైనా పర్లేదు, 1 రూపీ, 10 రూపీ, 50 రూపీస్, 100 రూపీస్, ఏదైనా సరే. నేను 10th సమ్మర్ హాలిడేస్లో నా లైఫ్ స్టార్ట్ అయింది. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో బట్టల షాప్లో పోయి చేరి బట్టలు అమ్మేవాళ్ళం, మాకు అవకాశం ఇచ్చేవాళ్ళు. 1 వీక్ 300 రూపీస్ అంట. ఎక్సలెంట్, సూపర్. మీ 8 అంట, 8 సార్, 500 రూపీస్, సూపర్. 180 పర్ మంత్ ఇప్పటికీ సంపాదిస్తున్నారంట బద్రీనాథ్. ఎక్సలెంట్. శాన్వి 200 రూపీస్, పెద్దమ్మ రెడ్డమ్మ 450 రూపీస్. చూసారు, అసలు చిన్న వయసులోనే ఒక ఫోకస్డ్గా వెళ్తూ ఉన్నారు. అందరూ సంపాదించాలని లేదు, సంపాదించకూడదని కూడా కాదు, బట్ ఒక కిక్ రావాలి అని అంటే ఆల్టర్నేటివ్ ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ నా పరిస్థితి ఏంటి అని అంటే, చదువుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. 10th క్లాస్ కంప్లీట్ అయిపోగానే సమ్మర్ హాలిడేస్లో పొద్దున్నే 3:30కి లేచి పాల ప్యాకెట్లు వేసేవాళ్ళు. 100 ఫ్యామిలీలకి వేస్తే నెల మొత్తము 100 రూపాయలు ఇచ్చారు. 100 ఫ్యామిలీస్కి సైకిల్ మీద పాల ట్రేలు పెట్టేసుకొని ప్యాకెట్లు వేసి వెళ్తే 1 మంత్కి 100 రూపీస్ అంటే పర్ డే ఎంత వచ్చింది నాకు? 100 హౌసెస్కి నేను వెళ్ళి వేస్తే. చాటింగ్లో పెట్టండి. $300 పర్ మంత్ ఎక్కడ వస్తుంది? ఇచ్చిందే 100 రూపాయలు అని చెప్పాను. ఓ, మీరు సంపాదించిందా? సూపర్.
₹1. హర్షిత, పర్ఫెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ₹1 పర్ డే కాదు, 100 houses కి ₹1 వచ్చింది. అవునా? 100 houses కి తిరిగితే ₹1 వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, పేరెంట్స్ మన గురించి చాలా కష్టపడుతూ ఉంటారు. మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఎవరో ఒకరి టాపిక్ టచ్ చేసే ఉంటారు. బట్ నేనేం చెప్తున్నానంటే ప్రతి 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 ఒక్క క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గనక మనం ఆలోచిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు గోల్ అంటే ఏంటి? అ క్లియర్ టార్గెట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకుంటున్నాను, దానికి ఒక క్లియర్ పాత్ వేసుకోవడం. ఇల్లు కట్టేటప్పుడు ఒక బ్లూ ప్రింట్ తీసుకుంటారు. ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పునాదులు తవ్వి గుంత ఎంత లోతు తవ్వాలి, దాని స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, ఏ రేంజ్లో ఎట్లా ఉండాలి, ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా మెజర్మెంట్స్ తీసుకొని స్లాబ్ ఎలా వేయాలి, కిటికీలు ఎక్కడ పెట్టాలి, డోర్ ఎక్కడ పెట్టాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, ఈవెన్ స్విచ్చెస్ కూడా ఎన్ని పెట్టాలి అనే అంత క్లియర్గా ఒక ఇల్లు కడతాము. లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే ఇల్లు. మరి లైఫ్ మొత్తానికి ఎగ్జాక్ట్లీ మనం ఏం కావాలి అని ఊహించుకొని దాన్ని గనక మనం ప్రయత్నం చేస్తే అసలు ఆ లైఫ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. ఒక డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. డాక్టర్ అవ్వాలి అని అనుకుంటే అయిపోతుందా? దానికి స్టెప్స్ ఏంటి? ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేదా బిజినెస్ ఆంటర్ప్రీనియర్గా వెదగాలి, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి, లేకపోతే క్రికెట్ ప్లేయర్ అవ్వాలి, లేకపోతే ఒక సింగర్ అవ్వాలి, లేకపోతే ఇంకా ఏమి అవ్వాలనుకుంటున్నామో క్లియర్ కట్గా మనకి ముందు దాన్ని ఊహించగలిగితే మాత్రం ఎక్సలెంట్ లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. అదర్వైజ్ ఏమవుతుందో తెలుసా? రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ ఇవ్వు అని అంటే ఇస్తారా వాళ్ళు? డబ్బులు ఇచ్చి టికెట్ ఇవ్వు అని అంటే ఎక్కడికి అని అడుగుతారు. నీ ఇష్టం ఉన్న దగ్గరికి ఇవ్వు అని అంటే వీడోడ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినాడే పోరా పో అంటారు. అవునా? రైట్? అంటే డెస్టినేషన్ లేకుండా ఒక టికెటే దొరకట్లేదు. మరి లైఫ్కి డెస్టినేషన్ లేకుండా ప్రయాణం చేస్తే ఎటు పోతాం మనం? ఫ్రెండ్స్, ఖచ్చితమైన క్లియర్ పిక్చర్ ఉండాలి. ఎంతమందికి క్రికెట్ ఇష్టం? క్రికెట్ అని చాటింగ్లో పెట్టండి. ఎంతమందికి క్రికెట్ అంటే ఇష్టం? బస్ స్టాండ్కి వెళ్ళారు, బస్సు ఎక్కారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏమవుతున్నప్పుడు? ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు రాంగ్ బస్ ఎక్కొచ్చు, లేకపోతే అది ఎటు వెళ్తుందో తెలియనప్పుడు ఎంతో టైం వేస్ట్ అవుతుంది, చాలా కన్ఫ్యూజన్ కూడా అవుతుంది. లైఫ్ గోల్ కూడా అంతే మై డియర్ ఫ్రెండ్స్. గోల్ లేకపోతే ఏం చేయాలో తెలియదు, ఏం చదవాలో తెలియదు, దేని మీద ఫోకస్ చేయాలో తెలియదు, దేన్ని అవాయిడ్ చేయాలో తెలియదు, ఒక క్లారిటీ లేకుండా ఉండిపోతాం. బిర్యానీ మీ అమ్మ చేస్తుంది అనుకుందాం. మీ అమ్మ బిర్యానీ వండింది అనుకుందాం. బిర్యానీ వండినప్పుడు బిర్యానీలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే టేస్ట్ వస్తుందా, లేకపోతే ఏదైనా ఒకటి తీసేస్తే, ఒక 2 తీసేస్తే టేస్ట్ వస్తుంది? ఉప్పు వేయకుండా బిర్యానీ ఎలా ఉంటుంది? చాటింగ్లో పెట్టండి. చాలా మందికి క్రికెట్ అంటే ఇష్టము, బ్యాట్ కూడా యాడ్ చేశారు చైతన్య, సూపర్. నన్ను ఇలా ఉండాలి క్రియేటివిటీ. ఫుట్బాల్ అంటే ఇష్టం, ఇసాక్ రాజు, ఎక్సలెంట్. ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ అండ్ బాగా డబ్బులు సంపాదించే గేమ్ ఏదైనా ఉంది ప్రపంచం మొత్తం మీద అని అంటే ఫుట్బాలే. ఇండియా ఓన్లీ 4-5 దేశాలు, 10 దేశాలు, 15 దేశాలు లోపలే ఆడతాయి. బట్ ఫుట్బాల్ ప్రపంచం మొత్తం ఆడతాయి. ఇప్పటికీ ఒలింపిక్స్లో క్రికెట్ లేదు, ఫుట్బాల్ ఎప్పటి నుంచో ఉంది. ట్రై చేయను, ఎక్సలెంట్. ఆల్ ఇంగ్రీడియంట్స్ వేస్తేనే టేస్ట్ వస్తుంది కదా. ఆల్ ఇంగ్రీడియంట్స్ వేస్తే అందులో నాన్ వెజ్ ఉంటే సార్
అస్సలు నా స్వామి రంగా ఆ కిక్కే వేరని చెప్పి రెడ్డమ్మ అంటుంది. బిర్యానీ ఊహించేదే నాన్ వెజ్ తినమ్మా, వెజ్ బిర్యానీ మసాలా రాదు. సరే, దాంట్లో ఉప్పు వేయలేదు అనుకోండి, ఏముంటుంది పరిస్థితి? సో లైఫ్లో కూడా అన్ని ఇంగ్రీడియంట్స్, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. బట్ ఉప్పు ఏంటంటే, చదువు అనేది ఉప్పు లాంటిది. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు. ఎంత మంచి వంట అయినా వండండి, ఉప్పు వేయకపోతే వేస్ట్. ఎన్ని మీరు సాధించే ప్రయత్నం చేసినా చదువు లేకపోతే దండగా. ఏం చదివావు అని అడుగుతారు. మార్కులు అంటారా, అది పక్కన పెట్టేద్దాం. బట్ చదవడం అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఫోకస్ పెరుగుతుంది, క్లారిటీ వస్తుంది, మన డైరెక్షన్ పెరుగుతుంది, డైరెక్షన్ తెలుస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, అసలు డైరెక్షనే లేకపోతే సక్సెస్ అవ్వాలో లేదో కూడా తెలియదు, ఏమి చేయాలో కూడా తెలియదు, ఎటు పోవాలో కూడా తెలియదు. గోల్ ఏం చెప్తుందో తెలుసా? వాట్ యు వాంట్, నేను లైఫ్లో ఏం కావాలి అనేది చెప్తుంది. నేను లైఫ్లో సక్సెస్ కావాలి అని అంటే అది గోల్ కాదు, క్లియర్గా ఉండాలి. సపోజ్ ఇప్పుడు మీరు అందరు 10th క్లాస్ కంప్లీట్ అయిపోయారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో గోల్ పెట్టుకోవాలి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నేను చాలా బాగా చదవాలి. ఇట్స్ నాట్ ఎ క్లియర్ గోల్. ఇంటర్మీడియట్లో నేను ఇన్ని మార్కులతో ఖచ్చితంగా స్కోర్ చేయాలి, ఇది క్లియర్ గోల్. మీ కేపబిలిటీని బట్టి మీరు ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేసుకోండి. ఆ కేపబుల్ కంటే ఒక 20-30% ఎన్హాన్స్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంతకుముందు మనము సర్కిల్స్ గీసిన యాక్టివిటీ లాగా అక్కడ చూడండి, కిక్ వస్తుంది. గెలిస్తే కిక్ వస్తుందా, ఓడిపోతే కిక్ వస్తుందా? ఇప్పుడు నిన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది, ఎంతమందికి కిక్ వచ్చింది? ఒక్క పిల్లోడు సూర్యవంశీ చిత కొట్టి పడేశాడు కదా. ఎవరికి కిక్ వచ్చింది? హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ వాళ్ళ కిక్ వచ్చిందా? రాలేదు కదా. డల్ ఫేస్, ఈవెన్ వాళ్ళ స్పాన్సర్ కూడా మొహం మాడిపోయింది. వాడు అవుట్ అయినా మాడిపోయిన మొహంతో కూర్చుంది. వై? గెలవకపోతే కిక్ రాదు. మనం గెలవాలనంటే మన లైఫ్లో మనం ఏంటి అనేది నిరూపించాలి, ఆ కిక్ రప్పించుకోవాలి. మీరు ఫ్రెండ్స్, స్టూడెంట్స్, సో క్లియర్గా పెట్టుకోండి గోల్ ఏంటి. ఇప్పుడు 10th వచ్చిన వాళ్ళు 10thలో నేను ఏం చేయాలి, ఎంత పర్సంటేజ్ రావాలి, ఇంటర్మీడియట్లో మంచి కాలేజెస్కి వెళ్ళాలంటే నా పర్సంటేజ్ ఎలా ఉండాలి, ఆ క్లియర్ గోల్. గోల్ అదే చెప్తుంది. ఇంకొక పాయింట్ కూడా చెప్తుంది తెలుసా? వేర్ యూ వాంట్ టు గో, ఫ్యూచర్ డైరెక్షన్ కూడా గోల్ ఇస్తుంది. ఫ్యూచర్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఐఐటికి వెళ్ళాలా, నీట్కి వెళ్ళాలా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేయాలా, లేకపోతే ఒక బిజినెస్ పర్సన్ లాగా వెళ్ళగాల, డైరెక్షన్ ఎటువైపు వెళ్ళాలి అనేది కూడా మనం ఎటు వెళ్ళాలనేది ముందే ఊహిస్తే అటు ప్రయాణం చేస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది సివిల్స్కి ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి వాళ్ళ ఇంటర్వ్యూస్ టీవీలో వినండి, వాళ్ళు 18 గంటలు కష్టపడ్డ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. డైరెక్షన్స్ లేకపోతే డిస్ట్రాక్షన్స్ డామినేట్ చేస్తాయండి. గోల్ సరిగా లేకపోతే గంపా సార్ ఒక అద్భుతమైన లేని చెప్తారు. గోల్ ఉన్న వాళ్ళంట గోల్ గురించి పని చేస్తారంట, గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళ గురించి పని చేస్తారంట. అసలు ఎంత అద్భుతం కదా. గోల్ మీరు పెట్టుకుంటే మీ గురించి మీరు పని చేస్తారు. గోల్ మీరు పెట్టుకోకపోతే ఎవడైతే గోల్ పెట్టుకొని సక్సెస్ అయ్యాడో వాడి కింద మీరు పని చేస్తూ ఉంటారు. అంటే ఒక ఉద్యోగస్తులాగా ఉంటారు. ఒక చిన్న జాబ్ వెతుక్కుని బతకాల్సి వచ్చిన పరిస్థితికి వచ్చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకని గోల్ క్లియర్గా పెట్టుకోండి. ఇంకొక పాయింట్ కూడా చెప్తుంది తెలుసా? వాట్ యు వాంట్ టు బికమ్, వాట్ యు వాంట్ టు బికమ్. దాంతోని గోల్ జాబ్ మాత్రమే కాదు,
సంథింగ్ బియాండ్, పర్సనాలిటీని కూడా చేంజ్ చేస్తుంది. డాక్టర్ అవ్వాలని గోల్ ఉంటే, ఈ ఐపీఎస్ అవ్వాలని గోల్ ఉంటే, ఐఏఎస్ అవ్వాలని గోల్ ఉంటే, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని గోల్ ఉంటే, ఏది ఉన్నా సరే గోల్ ఉండాలి, దాంతో పాటు డిసిప్లిన్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఇవి ఉండాలి అని అంటే గోల్ ఉంటేనే ఇవి కూడా వస్తాయి, లేకపోతే డిసిప్లిన్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ గోల్ లేకపోతే అతి దారుణమైన లైఫ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రోడ్ల మీద ఆటోలు నడిపించే వాళ్ళని చూసారా? ఇల్లు కడుతుంటే మూటలు మోస్తూ ఉంటారు, మేస్త్రి పనులు చేస్తుంటారు, ఇటుకలు మోస్తూ ఉంటారు, సిమెంట్ బస్తాలు మోస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూసారా మీరు? చూస్తే చాటింగ్లో చేయండి, చాట్ చేయండి. ఎప్పుడైనా చూసారా ఆటో నడిపించే వాళ్ళని, లేకపోతే బైక్ డ్రైవింగ్ క్యాబులు నడిపించే వాళ్ళని, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళని, డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళని చూసారు కదా? ఎందుకు అలా అయ్యారు వాళ్ళు ఎప్పుడైనా ఊహించారా మీరు? బికాజ్ ఆఫ్ చదువుకోకపోవడమే. లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఈ చదువుకునే టైంలో జీవితాంతం కష్టపడుతున్నారు, నరకం చూస్తున్నారు. నా వయసు వాళ్ళైతే ఇప్పుడు చాలామంది ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే, అరే ఆ టైంలో చదువుకుంటే ఇంకా లైఫ్ చాలా బాగుండేది కదా అనే ఫీలింగ్ చాలా వస్తుంది. మీ ఫాదర్ ఏ ప్రొఫెషన్లో ఉన్నారు? ఫాస్ట్గా ప్రొఫెషన్ టైప్ చేయండి. మీ ఫాదర్ ఏ ప్రొఫెషన్లో ఉన్నారు? ఫోటోగ్రఫీ, ఫీల్డ్ అసిస్టెంట్, టీచర్ ప్రెస్లో ఉన్నారు. టీచర్ ఎక్స్పైర్డ్, సారీ బెటా. ఫార్మర్, అగ్రికల్చరల్ సైంటిస్ట్, టీచర్, ఆర్టీఓ ఆఫీసర్, వీవర్, గవర్నమెంట్ టీచర్, మాస్టర్, టైలర్, ఐటీ, ఏఏఓ ఆఫీసర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హ్యాండ్లూమ్లో బ్యాంక్ మేనేజర్, సూపర్వైజర్, సాఫ్ట్వేర్, ఫోటోగ్రఫీ. ఒక్కసారి మీ ఫాదర్ని అడగండి, సార్ డాడీ మీరు ఇప్పుడు చదువుకున్న దానికంటే బెటర్ చదువుకోలేకపోయాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అని ఈరోజు మీ డాడీని అడగండి. ప్రతి ఒక్కరు అంటారు, ఎస్ బేటా నేను చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటాను, లేకపోతే నా లైఫ్ ఇంకా బెటర్గా ఉండేది అని ఖచ్చితంగా అంటారు. ఈరోజు మీరు అడగండి, మీ ఫాదర్ దగ్గర కూర్చోండి, డాడీ ఈరోజు క్లాస్లో సుధీర్ సార్ వచ్చారు, ఆయన ఈ ప్రశ్న మిమ్మల్ని అడగమన్నారు, మీరు ఎప్పుడైనా గిల్ట్ ఫీల్ అయ్యారా? ఇంకా చదువుకోలేకపోయానే, చదువుకుంటే బాగుండు అని అనిపించింది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేయమని చెప్పండి. మీకు ఖచ్చితంగా వాళ్ళు షేర్ చేస్తారు, గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. ధోని ఎంతమందికి తెలుసు? ఎస్ఆర్కేలో ధోని కెప్టెన్సీ ఉన్న రోజులు ఒక స్వింగ్ లాగా వెళ్ళింది. బట్ ఇప్పుడు ఎస్ఆర్కే కెప్టెన్సీ లేకపోయేసరికి చాలా డల్ అయిపోయింది. 5 సార్లు వాళ్ళు ఐపీఎల్ గెలిచారు, తర్వాత ధోని ఉన్నప్పుడు తర్వాత మెల్లింగ్ తగ్గిపోయింది. ధోని ఏమన్నా సూపర్ పుట్టంగానే క్రికెట్ ప్లేయర్ లాగా పుట్టాడా? ఒక చిన్న స్మాల్ టౌన్ నుంచి వచ్చాడు, అవునా? ఒక చిన్న టికెట్ కలెక్టర్. బట్ అట్లాగే ఉండిపోవాలనుకున్నాడా? ఉద్యోగం ఉందిగా, రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, నేను చాలు ఇంకా అనుకున్నాడా? అనుకోలేదు కదా. మరి ఏం చేశాడు? తన గోల్ ఏంటి, తన విజన్ ఏంటి? నేను క్రికెట్ ప్లేయర్ అవ్వాలి, ఖచ్చితంగా క్రికెట్ ప్లేయర్ అవ్వాలి. జాబ్ కంప్లీట్ చెయ్యంగానే అదే బట్టలతో ఇమ్మీడియట్గా గ్రౌండ్కి వెళ్ళిపోయి అక్కడ ప్రాక్టీస్ చేసి క్రికెట్ ప్లేయర్ అయ్యాడు. ఎంత ఫోకస్గా ఉన్నాడు అంటే, క్లియర్ పిక్చర్ ఉంది, నేను ఏం అవ్వాలి అని ముందే డిసైడ్ అయిపోయాడు. కానీ చదువుకున్నాడు, ఎగ్జామ్ రాశాడు, రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం కూడా సంపాదించాడు, కానీ గోల్ని మాత్రం మర్చిపోలేదు. మై డియర్ ఫ్రెండ్, అదే మనని ఫోకస్గా డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. జస్ట్ మనం అనుకుంటే చాలు, ఆ గోల్ని కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేయగలిగితే చాలు. వరల్డ్ ఛాంపియన్, వరల్డ్ కప్ని ఇచ్చాడు, T20ని ఇచ్చాడు, ఛాంపియన్షిప్ కప్ను కూడా గెలిపించాడు ఇండియాకి. మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్ అని అంటే
ధోని కెప్టెన్ ఎవరు అని అంటే ధోని అని చెప్పొచ్చు. ఎవరో √49 = 7 ప్రణీత్, మీరు లెక్కల మాస్టర్ అనుకుంటా. సంబంధం లేని చాటింగ్లు చెయ్యొద్దు ప్లీజ్. ఓకే, పనికొచ్చే చాటింగ్లు చేయండి. అంటే మీకు పనికొస్తుంది, బట్ ఇక్కడ ఏబుల్ టు అండర్స్టాండ్ ఫీల్డ్ కండిషన్స్. ఎస్, కరెక్ట్. టెస్ట్ ట్రోఫీ కూడా, యా, చాలా లాట్ ఆఫ్ మైల్ స్టోన్స్ ని క్రాక్ చేశాడు. ఎలా చేశాడు అని అంటే క్లియర్ పిక్చర్ ఉంది మీకు. అసలు గోల్ ఇంపార్టెంటా? ఎందుకు నేను గోల్ పెట్టుకోవాలి? లైఫ్ ఏదో పుట్టాము, పెరిగాము, పోతూ ఉంటాము. నారు పోసిన వాడు నీరు పోయాడు, ఆ డైలాగులు కూడా సినిమాలో చూసాం మనం. మిగిలిన వాళ్ళందరూ బతకట్లేదా? నేను బతకలేనా? కంపల్సరీ గోల్ ఉండి ఇప్పటి నుంచే కష్టపడాలా? నా లైఫ్ ఇప్పటి నుంచే ఎందుకు నేను కష్టపడాలి? కష్టపడకు, ఇప్పుడు కష్టపడకు, ఇప్పుడు ఎంజాయ్ చేయి, జీవితాంతం కష్టపడు. ఎందుకనంటే వితౌట్ గోల్ దెర్ ఈస్ నో లైఫ్. గోల్స్ మనకి డైరెక్షన్ ఇస్తుంది. ఏమిస్తుంది? డైరెక్షన్ ఇస్తుంది. నేను క్లియర్గా ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రమే బయలుదేరగలుగుతాను. బట్ ఢిల్లీ వెళ్ళడానికి రూట్ తెలియకపోతే ఏమవుతుంది? కన్ఫ్యూజన్, రాంగ్ స్టెప్స్ వేస్తాము, రాంగ్ రూట్లలో వెళ్ళిపోతాము, లేదా టైం వేస్ట్ అయిపోతుంది. లైఫ్ కూడా సేమ్ మై డియర్ ఫ్రెండ్స్. క్లియర్ డైరెక్షన్ లేకపోతే యూజ్లెస్ అయిపోతుంది. ఏం చదవాలో తెలియదు, ఏ స్కిల్ని డెవలప్ చేసుకోవాలో తెలియదు, ఏ కెరీర్ని చూస్ చేసుకోవాలో తెలియదు. అదే గోల్ ఉంటే చాలా క్లియర్గా ఉంటుంది. నేను 10th తర్వాత ఇంటర్లో ఇది తీసుకోవాలి, ఇంటర్లో ఇంత పర్సంటేజ్ మార్క్స్ వస్తే ఐఐటి పలానా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. క్లియర్ ఇన్ఫర్మేషన్, క్లియర్ గోల్ ఫిక్స్ చేసుకోవాలి. డైరెక్షన్ గ్యారంటీగా వస్తుంది. గోల్ ఈజ్ లైక్ గూగుల్ మ్యాప్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ మై డియర్ ఫ్రెండ్స్. గూగుల్ మ్యాప్ ఏం చేస్తుంది? ఇవి ఎవరెవరో వైట్ బోర్డ్ని ఇవన్నీ పంపిస్తూ ఉన్నారు. ఖాళీగా కూర్చోకుండా కెలికే కార్యక్రమం పెట్టారనమాట. మాకు తెలిసిపోతుంది తెలుసా ఎవరేం చేశారనేది. మీరు ఎవరైనా రాసిన వైట్ బోర్డ్ షేర్ చేసినా ఏం చేసినా హోస్ట్ టీంకి తెలిసిపోతుంది. ఓకే, క్లియర్ డైరెక్షన్ ఒక గూగుల్ మ్యాప్ లాగా పనిచేస్తుంది. గూగుల్ మ్యాప్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక ఒక పార్టీకి వెళ్ళాలి, లేకపోతే మీరందరు క్రికెట్ మ్యాచ్ చూడడానికి గ్రౌండ్కి వెళ్ళాలి, ఉప్పల్ స్టేడియంకి వెళ్ళాలి. ఉప్పల్ స్టేడియం ఈరోజు ఎతుకుతూ వెళ్తున్నారా? లేకపోతే లొకేషన్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారా? ఎక్కడికైనా మీరు వెళ్తుంటే ఈ రోజుల్లో లొకేషన్ యూజ్ చేస్తున్నారా, అడ్రస్ ఎతుకుతున్నారా? సో లొకేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి లొకేషన్లో ఏం తెలుస్తుంది? ఖచ్చితంగా డైరెక్షన్ తెలుస్తుంది. ఆ రూట్ మ్యాప్ ఇచ్చేస్తుంది. ఏ రూట్లో ఏం అబ్స్టకల్స్ ఉన్నాయి, ఎటువంటి రూట్ డైవర్ట్ తీసుకోవచ్చు, ఎంత టైంలో కూడా రీచ్ అవుతాము అనేది కూడా కనిపిస్తుంది. రైట్? ఆర్ యు ఎంజాయింగ్? స్టార్టింగ్లో పెట్టండి. గోల్స్ డైరెక్షన్తో పాటు ఫోకస్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఈరోజు పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? మీ స్టూడెంట్స్కి మొబైల్, దాంట్లో రీల్స్ చూడడము, వాట్సాప్ చూడడము, లేకపోతే ఎఫ్బికి వెళ్ళడము, ఇన్స్టాగ్రామ్ చూడడము, లేకపోతే టీవీ చూడడము, లేకపోతే మొబైల్లో గేమ్స్ ఆడడము, ఇవి చాలా మందికి వచ్చే డిస్ట్రాక్షన్స్. ఎస్ సార్ నో చాటింగ్లో పెట్టండి. బట్ క్లియర్ గోల్స్ ఉన్న స్టూడెంట్స్ అస్సలు డిస్ట్రాక్షన్స్కి లోన్ అవ్వరు, అవాయిడ్ చేస్తారు. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ఒకసారి చాటింగ్లో పెట్టండి. వాట్ డూ యూ వాంట్ టు బికమ్?
మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? హర్షి, హారిక ఐఏఎస్. పోలీస్, రెడ్డమ్మ పోలీస్ స్పెల్లింగే రాంగ్ పెట్టావు, నువ్వు పోలీస్ అవ్వాలనుకుంటున్నావు, ముందు స్పెల్లింగ్స్ కరెక్ట్ చేసుకో. ట్రేడర్, ట్రేడర్ మీన్స్ భార్గవ సాయి, క్లియర్గా కావాలి. ట్రేడర్ అని అంటే లక్షలు ఉన్నాయి, చాలా లక్షల రకాలు ఉన్నాయి, ఏం కావాలి? సోల్జర్ ప్రణీత్, ఐఏఎస్, సిఏ, ఆంట్రప్రీనియర్ సరిత, ఆంట్రప్రీనియర్ గుడ్, బట్ ఏ రంగంలో అవ్వాలి? క్లియర్ గోల్ ఉండాలి. ట్రేడర్, ఇట్స్ నాట్ ఏ క్లియర్. ఐ హ్యావ్ నో గోల్, వెరీ గుడ్ ఆన్సర్, లేకపోతే లేదని పెట్టేయండి. మణిచరణ్, ఎక్సలెంట్ బెటా. సోల్జర్, సిఏ, ట్రేడర్. అగ్రో సైంటిస్ట్, ఎక్సలెంట్. ఏఐ ఇంజనీరింగ్. బిజినెస్ ఉమెన్, ఏం బిజినెస్? బిజినెస్ ఉమెన్ అంటే కాదు అది, ఏం బిజినెస్ కావాలి? నేను ఢిల్లీకి వెళ్తాను, ఎలా వెళ్తావు, ఏం ఇస్తావు, ఎవ్రీథింగ్ కావాలి కదా. పోలీస్, సిఏ, సాఫ్ట్వేర్ ఇంజనీరు, సోల్జర్, ఐఏఎస్, పైలట్, పిఓ ఇన్ బ్యాంక్ సార్ అంట, సిఏ, డాక్టర్, ఐఎస్ఆర్ఓ ఇంజనీర్, చార్టెడ్ అకౌంటెంట్, సోల్జర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎస్, బిజినెస్ ఉమెన్. మళ్ళీ అలాగే పెడుతున్నారు. ఫేక్ ఆన్సర్స్ వద్దు, వేగ్ ఆన్సర్స్ వద్దు, క్లియర్ ఆన్సర్ కావాలి. ఏం బిజినెస్ చేస్తారు అది కూడా పెట్టాలి. ఇప్పటి నుంచే వాటి మీద ఆలోచించాలి, రెడీగా ఉండాలి. కలెక్టర్, ఎక్సలెంట్. మెకానికల్ ఇంజనీరింగ్, మళ్ళా బిజినెస్ ఉమెన్. నేను చెబుతుంటే కూడా మళ్ళీ అలాగే పెడుతున్నారు, బిజినెస్ మ్యాన్, బిజినెస్ ఉమెన్. దట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. క్లియర్. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి, తర్వాత ఆలోచిస్తా ఉపయోగం లేదు. ఇప్పుడే ఒక ఫిక్స్ అవ్వండి, ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఏం అవ్వాలనుకుంటున్నారు. ఫిక్స్. ఫ్యాషన్ డిజైనర్, మెకానిక్ ఇంజనీర్, ఈవీ ఆటోమొబైల్. దిస్ ఈస్ చాలా క్లియర్గా ఉంది. ఫ్యాషన్ డిజైనర్, లాయర్, ఏరోస్పేస్లో ఏం కావాలనుకుంటున్నారు? క్లియర్గా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏమవుద్దనంటే మీ ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది, లేకపోతే ఏమవుద్ది తెలుసా? డాక్టర్ అవ్వాలనుకున్నాను, అయిపోతామా? డాక్టర్ అవ్వాలనుకున్నా కానీ డైలీ రీల్స్ చూస్తున్నా, క్రికెట్ మ్యాచ్ వస్తే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూస్తున్నా, ఫేస్బుక్లో ఇవి చూస్తున్నా, అవుతామా? టైం వేస్ట్ చెయ్యరు గోల్ ఉన్న వాళ్ళు. ఫోకస్ పెరుగుతుంది. గోల్ ఉంది కానీ ఫోకస్ లేదు, ఉపయోగం లేదు. ఫోకస్ ఎక్కడైతే ఉంటో అక్కడ ఎనర్జీ వస్తుంది. మీరు ఫోకస్ చేసి వర్క్ చేస్తారో అక్కడ ఆటోమేటిక్గా మీలో ఒక జోష్ వస్తుంది, యాక్టివ్నెస్ పెరుగుతుంది, సక్సెస్ అవుతున్న కొద్ది కిక్ వస్తూ ఉంటుంది. అండ్ గోల్ మోటివేషన్ కూడా ఇస్తుంది. గోల్స్ లేకపోతే లైఫే బోరింగ్, స్టడీ ఇంకా బోరింగ్ ఉంటుంది. కాంపిటీషన్ పెట్టుకోండి, మీ క్లాస్లో టాపర్ ఎవరో వాటితో కాంపిటీషన్ పెట్టుకోండి. మనం జనరల్గా ఏంటంటే మనకి ఈక్వల్గా ఉన్న ఫ్రెండ్ని కనెక్ట్ అవుతాం, బట్ అది రాంగ్ స్టెప్. టాప్ ఎవరున్నారు వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోండి, వాళ్ళు ఎట్లా స్టడీ చేస్తున్నారు వాళ్ళతో కంబైన్ స్టడీ చేయండి, వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, వాళ్ళ హ్యాబిట్స్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏం స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు వాటి మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా మీ థాట్ కూడా మారిపోతుంది. సహవాస దోషం అంటారు, వారు వీరవుతారు. 6 నెలల సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారంట, వాళ్ళు వీళ్ళు అవుతారంట. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, నీ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంది? చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మంచోడు అనిపించుకుంటావా, చెడ్డోడు అనిపించుకుంటావా, మీ చేతిలోనే ఉంది. అర్థమైందా? గోల్స్ మోటివేషన్ని కూడా ఇస్తుంది. ఎగ్జాంపుల్, మీరు 10th క్లాస్లో ఒక 95% తెచ్చుకోవాలి అనుకున్నారు అనుకోండి, 95% బదులు 80% వస్తే మీకు మోటివేషన్ వస్తుందా? 96% లేకపోతే 98% వస్తే మోటివేషన్ వస్తుందా? దేనికి మోటివేషన్ వస్తుంది? చాటింగ్లోకి వచ్చేయండి. స్ట్రాంగ్ గోల్స్ స్ట్రాంగ్ మోటివేషన్ ఇస్తాయి ఆల్వేస్. గోల్స్ వల్ల ఏమవుద్దనంటే డోపమైన్ అనే కెమికల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో, అది హ్యాపీగా ఉంచడానికి పనికొస్తుంది. డోపమైన్ రాసుకోండి, DOPIMINE. గోల్స్
డ్రీమ్స్ని రియాలిటీగా కన్వర్ట్ చేస్తాయి. తెలుసా? ఒక సినిమా చూడాలి అని అనుకున్నావు అనుకో, ఏం చేస్తావు? థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏమో పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, రామ్ చరణ్ది. చూడాలి అని అంటే ఏం ఫోకస్ చేస్తావు? ఎలా ఆలోచిస్తావు? ఏం చేయాలనుకుంటావు? దాని మీద గోల్ పెట్టేసుకున్నావు, నేను ఈ సినిమా చూడాలి అని చెప్పి. దాని నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? ఇంట్లో వాళ్ళని అడగాలి కదా, ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇంట్లో వాళ్ళని అడగాలి, కానీ నాన్నగారు ఫుల్ టైగర్, చండ శాసనుడు, ఏం చేయాలి? అస్సలు ఒప్పుకోడు. సినిమా అంటే మక్కిలు ఎరగొడతాడు మా డాడీ. ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తాం? మమ్మీ దగ్గరికి వెళ్తాం. మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే ఏదో రకంగా నేను ఆ సినిమా చూడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాం. అవునా? చేస్తామా చేయము? చేస్తాం కదా. అదే సినిమా లైఫ్, నా గోల్ ఇది అని ఎందుకు విశ్వ ప్రయత్నం చేయట్లేదు? ఆ కాన్సన్ట్రేషన్, ఆ కమిట్మెంట్, ఆ కసి, ఆ ఫోకస్ లైఫ్ మీదకి మార్చండి. నేను సినిమాలు చూడొద్దని చెప్పాను, నేను కూడా చూస్తా, బ్రహ్మాండంగా చూస్తా సినిమాలు. కానీ ఏ వయసులో చూడాలి, ఎప్పుడు చూడాలి? ఇప్పుడు తక్కువగా చూడాలి, లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఎంజాయ్ చేయండి. డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, గోల్స్ అందరికీ ఉంటాయి. కానీ డ్రీమ్స్కి గోల్స్కి చిన్న తేడా ఉంది. డ్రీమ్స్ వస్తుంటాయి, పోతుంటాయి. ఊహలన్నీ డ్రీమ్స్గానే వస్తాయి. వాటిని గోల్గా కన్వర్ట్ చేస్తే మాత్రమే అద్భుతంగా ఉంటుంది. బట్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, క్రికెట్ ప్లేయర్ అవ్వాలి అని డ్రీమ్ కలలు కన్నాడు, కానీ దాన్ని టార్గెట్ పెట్టుకోలేదు ధోని అనుకోండి, టికెట్ కలెక్టర్గా ఉండిపోతాడు. క్రికెట్ కాకుండా టికెట్ తెంపుకుంటూ కూర్చునేవాడు కదా. సో అందుకని మై డియర్ ఫ్రెండ్స్, గోల్స్ ఈజ్ మస్ట్. ఈరోజు మీరు స్టూడెంట్సే, కానీ రేపు ఎలా ఉండబోతున్నారు అనేది మీరు ఊహించుకొని అది ఇంట్లో వాళ్ళకి ఆ పిక్చర్ చూపించగలిగితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు చాలామంది మీరు చాటింగ్లో పెట్టారు, నేను చార్టెడ్ అకౌంటెంట్ అవుతాను, నేను ఐఏఎస్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, నేను ఐపీఎస్ అవుతాను, నేను ఆంటర్ప్రీనియర్ అవుతాను, నేను బిజినెస్ పర్సన్ అవుతాను. నేను ఏదైతే అవుతాను అనేది ఊహని నిజం చెయ్యగలిగితే వచ్చే మజా వేరుంటుంది కదా. అది కాకపోతే లైఫ్ హ్యాపెన్స్ బై ఛాన్స్ అవుతుంది. గోల్ ఉంటే లైఫ్ హ్యాపెన్స్ బై చాయిస్ అవుతుంది. ఛాన్స్ లైఫ్ వెళ్ళిపోదామా, చాయిస్ లైఫ్ తీసుకుందామా? చాటింగ్లో పెట్టండి, ఛాన్స్ లైఫా, చాయిస్ లైఫా? ఫాస్ట్గా, ఛాన్స్ లైఫా, చాయిస్ లైఫా? సూపర్, మంచి టిక్కొచ్చే ఆన్సర్లు ఇస్తున్నారు నాకైతే. మనకి మన చాయిస్ ఉంది, మన చేతిలో ఉంది, మనం ఎలాంటి లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పి. ఒక భోజనం చేసేటప్పుడే ఇది ఈ రకమైన ఫుడ్ తిందాము అని అనుకుంటాం ఒక్క పూటకి. ఇప్పుడు తింటే పొద్దున్నే వెళ్ళిపోతుంది అది, దాని గురించి ఆలోచిస్తాం మనం కదా. లైఫ్ మొత్తం మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి, మీ చాయిస్ని గనక ఇమాజిన్ చేసి అది కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది? జస్ట్ ఊహించండి. ఒక పని చేస్తారా? కళ్ళు మూసుకొని చెప్తా. కళ్ళు మూసుకొని ఆఫ్టర్ 10 years ఎలా ఉండబోతున్నారు అనేది ఊహించండి. ఒక 30 seconds క్లోజ్ యువర్ ఐస్. ఆఫ్టర్ 10 years తర్వాత మీరు ఎలా ఉండబోతున్నారు? జస్ట్ ఇమాజిన్. క్లోజ్ యువర్ ఐస్ 3 సార్లు చెప్పా. సరిత, సాన్వి, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళజోడు పెట్టుకున్నావు నాలాగే. చెప్పిన మాట వినాలి కదా. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక 10 years తర్వాత మీరు అనుకున్నది ఎలా ఉంటారు మీరు? జస్ట్ ఇమాజిన్ చేయండి. తర్వాత ఒకరిద్దరు హ్యాండ్ రైస్ చేయండి. మీ ఇమాజినేషన్కి మీరు అసలు ఏమన్నా కనిపించిందా, కనిపించలేదా నేను అడిగి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జస్ట్ ఇమాజిన్.
యా, హ్యాండ్ రైస్ చేయండి ఎవరైనా. ఏమైనా అసలు కనిపించిందా? యా, హారిక చెప్పమ్మా. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ తల్లి, చెప్పమ్మా. అంటే ఏం ఇప్పుడు అవుదాం అనుకున్నావు? ఇమాజినేషన్ లో నేను ఊహించింది ఏంటంటే, నేను 2 టైప్స్ ఊహించాను సార్. లైఫ్ లో ఒక గోల్ సెట్ చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుతే లైఫ్ ఎలా ఉంటుంది, ఒకవేళ గోల్ సెట్ చేసుకోకుండా ఉంటే లైఫ్ ఎలా ఉంటుందని ఊహించాను సార్. ఏం అవుదాం అనుకున్నావు? క్లారిటీగా కనిపించింది సార్. ఏం ఐఏఎస్ సార్. అవుదాం అనుకున్నావు? ఐఏఎస్ ఐఏఎస్ అయినట్టుగా సార్. ఊహించవా? ఎస్ సార్. సో ఐఏఎస్ అయినట్టుగా ఊహిస్తే నీకు కనిపించిన అటైర్ ఏంటి? నువ్వు ఎలా కనిపించావు నీకు నువ్వు? అంటే బయట మొత్తం ఐఏఎస్ అంటే ఒక వాల్యూ సార్, జాబ్. హ్మ్. అందరు ఆ జాబ్ అసలు సెట్ అవుతే ఆ రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అవన్నీ ఊహించాలి. ఓకే ఓకే. యా, మనీష్ శరణ్ చెప్పమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్. సార్ అంటే నేను గోల్ లేదని చెప్పినా కదా సార్, అయినా నేను కొంచెం సీఏ మీద ఇంట్రెస్ట్ ఉంది సార్. అట్లా సీఏ అయినట్టు ఊహించుకుంటే ఒక మంచి ఎంజాయింగ్ లైఫ్, కొంచెం జాబ్ వచ్చినాక ఒక 1-2 years వర్క్ చేసినాక ఒక మంచి ఎంజాయింగ్ లైఫ్, మంచి ఫ్రెండ్స్ తో మొత్తం ఎగ్జిబిషన్స్ తిరిగి, టూర్స్ వెళ్ళి అట్లా మంచిగా ఓకే ఊహించుకున్నాను సార్. ఓకే, ఎంజాయ్ చేసి అంటే లైఫ్ సెటిల్ అయిన తర్వాత ఎంజాయ్ చేశాను అని ఊహించి ఆ ఊహలో కనిపించింది. ఓకే, రామకృష్ణ పేరెంట్ వీడియో ఆన్ చేస్తే మాట్లాడతా, లేకపోతే మాట్లాడండి. అనవసరం, మాట్లాడడం కూడా అనవసరం. ధైర్యం లేని వాళ్ళతో మాట్లాడరండి, సమాజం హర్షించదు ధైర్యం లేని వాళ్ళతో. నేను కూడా వీడియో ఆఫ్ చేసి క్లాసెస్ చెప్తే బాగుంటుందా? బాగోదు కదా. సో ఓపెన్, ఓ స్పీకర్కి రెస్పెక్ట్ ఇస్తున్నామా లేదా అనేది మీరు వీడియో ఆన్ చేస్తే తెలిసిపోతుంది. యా, సరిత. సార్ ఏంటంటే నేను ఒక ఫ్యాషన్ ఆంటర్ప్రినర్ అయ్యాను. మీటింగ్స్ అటెండ్ అవుతూ నా బిజినెస్ సక్సెస్గా అవ్వటం. సార్ అంటే నువ్వు వేరే వాళ్ళ పని చేయటం కన్నా వేరే వాళ్ళకి పని ఇవ్వటం ఒక కిక్ ఇస్తుందని ఆంటర్ప్రినర్ ఉన్నారని అనిపిస్తుంది సార్. ఎక్సలెంట్ బేటా, సూపర్ సూపర్. నిజమే కదా. ఇందాక గోల్ గురించి గంపా సార్ చెప్పిన విషయమే నువ్వు ఇండైరెక్ట్గా చెప్పావు. ఏం చెప్తున్నారు గోల్ గురించి? గోల్ ఉన్నోడు వాడి గురించి పనిచేస్తాడంట, గోల్ లేనోడు గోల్ ఉన్నవాడి గురించి పనిచేస్తాడంట. ఇప్పుడు నీకు ఒక గోల్ ఉంది, నువ్వు ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలని. నీ దగ్గర ఎవరు పని చేయడానికి వస్తారో తెలుసా? ఈ గోల్ లేకుండా, చదువుకోకుండా, ఏదో అత్యవసరం చదివేసి తూతూ మంత్రంగా చదివేసుకున్న వాళ్ళందరూ నీ దగ్గర పని చేయడానికి వస్తారు. నీకు పని చేయడానికి వస్తారు, నిన్ను ఇంకా హై లెవెల్కి తీసుకెళ్ళడానికి వస్తారు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో గోల్ ఉన్నవాళ్ళు గోల్ గురించి పనిచేస్తారు. కంగ్రాచులేషన్స్ బేటా, సూపర్. సో గోల్ ఓకే సార్. ఉండాలంటే ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి గోల్? మీరందరూ స్మార్ట్గా ఉన్నారా? స్టార్టింగ్లో పెట్టండి, ఆర్ యు ఏ స్మార్ట్ పర్సన్? స్మార్టా మీరు? ఎస్ ఆర్ నో, లేకపోతే స్మార్ట్ అయితే స్మార్ట్ అని పెట్టండి కదా. ఎవరైతే స్మార్ట్గా ఉంటారో వాళ్ళ గోల్ కూడా స్మార్ట్గా ఉంటుంది. స్మార్ట్ అంటే ఫేషియల్ స్మార్ట్ అన్నట్లు నేను థాట్ ప్రాసెస్లో స్మార్ట్గా ఉంటాను. మీకు ఒక విషయం చెప్తా, సేల్స్ సీక్రెట్ చెప్తా. ఈరోజు సేల్స్ క్లాసెస్లో చెప్తూ ఉంటాను నేను. 1000 కోట్లు సంపాదించాలి అని అంటే బ్రెయిన్తో పనిచేస్తే సంపాదిస్తామా, బాడీతో పనిచేస్తే సంపాదిస్తామా? 1000 crores లేదంటే 100 crores, బ్రెయిన్తోనా బాడీతోనా? స్టార్టింగ్లో పెట్టండి, బ్రెయిన్ ఆర్ బాడీ. బోత్ వద్దు, నేను అడిగిన క్వశ్చన్ బ్రెయినా బాడీయా అంతే.
బోత్ అనే డైలాగ్ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఉన్నప్పుడు ఒకటే టిక్ పెట్టాలి. 2 పెడతా అంటే అది ఆన్సర్కి మార్కులు పడవు. అంతేనా? మీరు ఆబ్జెక్టివ్ ఆన్సర్స్ రాశారు, ఏబిసిడి అని వచ్చింది, 4 కరెక్ట్ అని టిక్ పెడితే ఏమవుతుంది? 0 మార్కులు వస్తాయి. ఇది కూడా అంతే. బీ క్లియర్, బీ క్లియర్, బీ క్లియర్. ఎస్, బ్రెయిన్తో మాత్రమే 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించగలుగుతాం. బాడీతోని చేస్తే సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు. సో మెయిన్ ఈ మెడకాయ పైనుంచి పని చేస్తున్న వాళ్ళు లక్షల కోట్లు సంపాదించారు. బుర్ర ఉపయోగించకుండా బాడీతో పని చేస్తున్న వాళ్ళు జీవితాంతం గొడ్డు చాకిరీ చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే బీ స్మార్ట్. స్మార్ట్గా పని చేయండి, స్మార్ట్గా ఉండండి, స్మార్ట్గా ఆలోచించండి. స్మార్ట్ అంటే ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్గా ఉండాలి మీ గోల్. జస్ట్ ఏదో పెట్టేసుకుంటే సరిపోదు. ఒకటి అనేసుకున్నాము అంటే కుదరదు. గోల్ స్మార్ట్గా పెట్టుకోవాలి. స్మార్ట్ అంటే ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్. రాయండి చాటింగ్లో స్పెసిఫిక్. ఐ వాంట్ టు గుడ్ మార్క్స్, ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్. ఇవి నాట్ స్మార్ట్. స్పెసిఫిక్ గోల్ కాదు. స్పెసిఫిక్ గోల్లో ఎట్లా ఉంటుందని అంటే ఐ వాంట్ 95% మార్క్స్ ఇన్ దిస్ ఇయర్. ఇది ఒక క్లియర్ స్పెసిఫికేషన్. ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై స్పోకెన్ ఇంగ్లీష్. ఫర్ దట్ ఐ విల్ డెవలప్ మై ఇంగ్లీష్ డైలీ బేసిస్. రోజుకి 10 పదాలు నేను నేర్చుకుంటాను. దిస్ ఈజ్ స్పెసిఫికల్లీ స్పెసిఫిక్. నేను క్రికెట్ ప్లేయర్ అవ్వాలి, స్పెసిఫిక్ క్లియర్గా. నేను కోడింగ్ నేర్చుకోవాలి, స్పెసిఫిక్. నేను నీట్ని క్రాక్ చేయాలి, స్పెసిఫిక్. నేను ఎప్సెట్లో ర్యాంక్ సాధించాలి, స్పెసిఫిక్. స్పెసిఫిక్గా ఉండాలి. ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్. ఎంతమంది పెట్టారు స్పెసిఫిక్ అని చెప్పి? ఎక్సలెంట్. ఇద్దరే మాత్రమే పెట్టారు, 4, 5. ఓకే, వెరీ గుడ్. చాలా మంది పెట్టారు. మిగిలిన వాళ్ళు కూడా పెట్టండి. పెట్టిన వాళ్ళకే వస్తుంది. 33,000 కోట్ల దేవతలు ఉన్నారంట, తదాస్తు అంటారంట. మీరు రాసినా చెప్పినా కానీ చెప్పడానికి ఎట్లాగో మీరు నోరు నొక్కేసాం కాబట్టి రాయండి. ఏది మీరు పాజిటివ్గా రాస్తే 1000 టైమ్స్ అది జరుగుతుంది, రాయకపోతే జరగదు. క్లియర్, స్పెసిఫిక్. అండ్ నెక్స్ట్ స్మార్ట్లో నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎం స్టాండ్స్ ఫర్ ఏంటది? ఎం స్టాండ్స్ ఫర్ మెజరబుల్. మెజరబుల్ అంటే డైలీ ప్రోగ్రెస్ని చెక్ చేయాలి. ఊరికే గోల్ పెట్టేసుకొని ఊహిస్తే రాదు. గాల్లో దీపం పెట్టేసి దేవుడా అంటే ఏమీ రాదు, ఉపయోగమే లేదు. మనం చేస్తున్న పని ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది చెక్ చేయాలి, మెజర్ చేస్తూ ఉండాలి. నేను బాగా చదువుతాను, కుదరదు. ఎంతసేపు చదువుతావు, ఎంత చదువుతావు, ఏ సబ్జెక్ట్ చదువుతావు, చాలా క్లియర్గా ఉండాలి. అందులో ఇంకా చాలా క్లియర్గా మెన్షన్ ఎట్లా మెజర్ చేసుకోవాలంటే డైలీ 2 అవర్స్ మ్యాథ్ చదువుతాను. ఇది మెజరబుల్. మెజరబుల్ చేస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మోటివేషన్ పెరుగుతుంది, మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయగలుగుతాము. క్రికెట్ ప్లేయర్ రన్స్ కౌంట్ చేస్తాడా చేయడా? రీచ్ గెలవాలి అని అంటే క్రికెట్ ఆట ఆడుతున్నప్పుడు ఆడేవాడు కౌంట్ చేస్తాడా లేదా? నెక్స్ట్ ఎన్ని రన్లు కొడితే నేను గెలుస్తాను అని చెప్పి మెజర్ చేస్తున్నట్టే కదా. సో ఏ టైంలో ఏ మిస్టేక్ చేసి ఆ మిస్టేక్ కరెక్ట్ చేసుకోకుండా ఆడతాడా, లేకపోతే అవుట్ వెళ్ళిపోతాడా? ఎవరైనా బాడీ బిల్డింగ్లో ఇప్పుడు వెయిట్ తగ్గించుకోవడానికి వెళ్ళారు అనుకోండి, 6 నెలల్లో నేను ఒక 10 కేజీలు తగ్గాలి అని 6 నెలల వరకు చూసుకోకుండా ఉంటాడా? లేకపోతే వీక్లీ 10 డేస్ 15 డేస్ మంత్లీ ఒకసారి మెజర్ చేస్తూ ఉంటారా? ఎంత తగ్గాను, ఏం చేయాలి, ఎంత తగ్గాను, ఏం చేయాలి. ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ చేంజ్ చేస్తూ ఉంటూ అది రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్స్ అ మెజరబుల్. స్టూడెంట్స్, మీరు కూడా
మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసినప్పుడు అది మెజర్ చేసిన వాళ్ళు అవుతారు. చిన్న చిన్న మెజర్స్, చిన్న చిన్న మెజర్మెంట్స్ చాలా బిగ్ సక్సెస్ని ఇస్తాయి. ఆ స్మాల్ డైలీ మెజర్మెంట్స్ క్రియేట్ బిగ్ సక్సెస్. సో ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్, ఎం స్టాండ్స్ ఫర్ మెజరబుల్, అండ్ ఏ స్టాండ్స్ ఫర్ అచీవబుల్. అచీవబుల్. నేను చెప్పినప్పుడల్లా చాటింగ్లో వచ్చేయాలి, కనీసం ఒక 20-30 మంది అయినా అది పెట్టాలి. లేకపోతే మీకు తదాస్తు దేవతలు ఉంటారు అచీవ్ అవ్వకుండా ఆపడానికి. మీరు పెడితే అచీవ్ అయిపోతారు. అచీవబుల్ అంటే ఏంటి? పాసిబుల్ అయ్యే గోల్ని మాత్రమే తీసుకోవాలి. నేను చెయ్యగలిగింది మాత్రమే చెయ్యాలి, కానీ 1 నెలలో నేను ఐఏఎస్ అయిపోతా అవుతారా? ఏం కాదు, దండగా. ఏది ఉన్నా అచీవ్ అవ్వడానికి పనికొచ్చే విధంగా చూసుకోవాలి. ఇంపాసిబుల్ ఫ్యాంటసీ ఉంటే ఉపయోగం లేదు. ఫ్యాంటసీగా ఆలోచించి గోల్స్ పెట్టుకుంటే స్ట్రెస్ పెరుగుతుంది, ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది, అనవసరమైన కాంప్లికేషన్స్ క్రియేట్ అవుతాయి, రోగాలు కూడా తెచ్చుకుంటాం తెలుసా. స్ట్రెస్ లీడ్స్ టు డయాబెటిక్. ఖచ్చితమైన షుగర్ గ్యారంటీ రోగం వచ్చేస్తుంది స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే. గోల్ షుడ్ బి ఛాలెంజ్ యూ. నిన్ను గోల్ అచీవబుల్ అయ్యే విధంగా ఛాలెంజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. డైలీ డిసిప్లిన్ డెవలప్ చేస్తుంది యూపీఎస్సీని క్రాక్ చేయాలంటే. నెల రోజుల్లో ఐఏఎస్ అయిపోతా అంటే కాదు, ఇట్స్ నాట్ అచీవబుల్. అది అచీవ్ అవడానికి టైం ఏంటి? ఆ టైంని బేస్ చేసుకొని డైలీ డిసిప్లిన్గా సిస్టమేటిక్గా మనం వర్క్ చేయగలిగినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. దానికి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అప్పటికి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ దెన్ ఐఏఎస్కి వెళ్ళాలి. ఈ 5 సంవత్సరాల మీ పర్ఫార్మెన్స్లో దాన్ని ఏ రకంగా మీరు యూజ్ చేస్తున్నారు, ఏ రకంగా మీ టైంని యూటిలైజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దాని గురించి వర్క్ ఏం చేస్తున్నారు, దాని సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఆ సబ్జెక్ట్స్లో ఎంత పర్సెంటేజ్ రోజు మీరు వాల్యూ అడిషన్ చేసుకుంటూ పోతున్నారు. సైమల్టేనియస్గా ప్యారలల్గా మీ స్టడీస్తో పాటు ఇది కూడా వాల్యూ అడిషన్ చేసుకుంటూ వెళ్తే తక్కువ టైంలో అది క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే 4th అటెంప్ట్, 5th అటెంప్ట్, 6th అటెంప్ట్ అట్లా ఒక 5-6 సంవత్సరాల పాటు మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ ప్యారలల్గా సైమల్టేనియస్గా మనం చేయగలిగితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ గోల్ మస్ట్ బి అచీవబుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఏదో వేగ్గా పెట్టేసుకొని గాలిలో కబుర్లాగా నేను ఇది చేసేస్తా అది చేసేస్తా అంటే కుదరదు. అండ్ గోల్ మస్ట్ బి రిలవెంట్గా ఉండాలి. అంటే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానో దానికి రిలేటెడ్గానే ఉండాలి, సంబంధం లేకుండా గోల్ పెట్టుకోకూడదు. మన ఫ్యూచర్ ఒకటి అనుకుంటున్నాము కానీ పని ఒకటి చేస్తున్నాము, ఇంకో దానికి వర్క్ చేస్తున్నాం, ఉపయోగం లేదు. నేను ఢిల్లీకి వెళ్ళాలి కానీ కోల్కతా ట్రైన్ ఎక్కాను, ఎటు పోతా నేను? ఖచ్చితంగా కోల్కతాకే వెళ్తాను, ఎందుకంటే ట్రైన్ అట్టే ఉంది, నా డైరెక్షన్ అట్టే ఉంది కాబట్టి. బట్ నేను వెళ్ళాల్సింది ఢిల్లీకి. సో రిలవెంట్ గోల్ ఉండాలి, ఆ గోల్ యూస్ఫుల్ అయి ఉండాలి, మన ఫ్యూచర్కి హెల్ప్ చేసే విధమైన గోల్ ఉండాలి. ఫుల్ డే గేమ్స్ ఆడేసుకొని లేకపోతే ఫుల్ డే రీల్స్ చూసేసుకొని రోజంతా టైం పాస్ చేసేసి ఎంజాయ్ చేసేసి ఫ్రెండ్స్తోని గేమ్స్ ఆడేసి చిట్ చాట్ చేసేసి నేను గోల్ అచీవ్ అయిపోతాను అని అంటే కుదరదు. దానికి కావాల్సినవి ఏంటి? నా గోల్ ఇప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలి, దానికి కావాల్సినవి ఏముంటాయి? ఓన్లీ చదువు ఒక్కటే ఉంటుందా? లేదు, దానికి స్కిల్స్ జోడించాలి. ఆ స్కిల్స్లో ముఖ్యమైన స్కిల్ ఏంటి అని అంటే పబ్లిక్ స్పీకింగ్. దీంట్లో మీకు కమ్యూనికేషన్ వస్తుంది, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ అవుతుంది, జెస్చర్ మూమెంట్ సెట్ అవుతుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, ఐ కాంటాక్ట్ సెట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది. మీరు కూర్చొని జామ్ ఇంటర్వ్యూ ఇస్తుంటే కాన్ఫిడెంట్గా మీరు ఇవ్వగలుగుతారు. అదర్వైజ్ ఉపయోగం లేదు. రిలవెంటెడ్ కాన్సెప్ట్ని మనం అక్వైర్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకొని ప్రాక్టీస్లోకి పెట్టాలి. మన కెరీర్ ఏమనుకుంటున్నాం, ఆ కెరీర్కి రిలవెంట్గా ఉందా లేదా?
మన పర్సనాలిటీని ఎలా చూసుకుందాం అనుకుంటున్నాం, దానికి రిలవెంట్ ఉందా లేదా, ఆ హ్యాబిట్స్ కూడా రిలవెంట్ హ్యాబిట్స్ ఉన్నాయా లేదా. ఎవ్రీ హ్యాబిట్ మిమ్మల్ని అడుగుతుంది తెలుసా, నువ్వు ఫ్యూచర్లో డెవలప్ అవుదాం అనుకుంటున్నావా ఫెయిల్ అవుదాం అనుకుంటున్నావు, నీ హ్యాబిట్ చెప్పేస్తుంది. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా, డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఉండే గ్రోత్ పైన వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అనుకున్న గోల్కి, మీరు అనుకున్న విజన్కి ఇది రిలవెంట్గా ఉందా లేదా ఒక్కసారి చూసుకోండి. ఆర్ స్టాండ్స్ ఫర్ రిలవెంట్. అండ్ లాస్ట్ వర్డ్ SMARTలో లాస్ట్ వర్డ్ ఏంటి, టీ, టైం బౌండ్. గోల్కి డెడ్ లైన్ లేకపోతే అది గోలే కాదు. డెడ్ లైన్ పెట్టుకుంటే దాని వెనకాల పని చేయడానికి ప్రయత్నం చేస్తాము. మీరు ఇప్పుడు IPL మ్యాచెస్ చూస్తూ ఉన్నారు, షెడ్యూల్ ముందే రిలీజ్ చేశారా లేకపోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెడదాంలే అని అనుకున్నారా చెప్పండి. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, డేట్, సెమీఫైనల్స్ ఎప్పుడుంది, షెడ్యూల్ వేసుకొని దాని ప్రకారం వర్క్ చేస్తే IPL మ్యాచ్లు ప్లజెంట్గా జరుగుతూ ఉన్నాయి. లేకపోతే జరిగేదా? ఎంత పెద్ద ఈవెంట్ IPL మ్యాచ్ అంటే, అవునా? దేనికైనా షెడ్యూల్ ఉంటుంది, టైం ఫ్రేమ్ మస్ట్గా ఫిక్స్ చేస్తే, అది లైఫ్ అయినా సరే, చిన్న పనైనా పెద్ద పనైనా, ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే టైం ఫ్రేమ్లో వర్క్ చేయడం. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే పోస్ట్పోన్మెంట్ ఎక్కువగా, అంటే ప్రొక్రాస్టినేషన్కి కనెక్ట్ అవుతూ ఉంటాం. టైం బాండ్లో పని చేయడానికి పోయినప్పుడల్లా పోన్లే ఇప్పుడు అలసిపోయాను, రేపు చదువుతాలే, లేకపోతే రేపు చూద్దాంలే, ఈ అసైన్మెంట్స్, ఈ హోంవర్క్, లేకపోతే ఈ ప్రాక్టీస్ రేపు చేద్దాంలే. బ్రెయిన్ ఎప్పుడు టుమారోకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు చదువుకుంటా, మ్యాచ్ మళ్ళీ నేను చూడలేనేమో, లేకపోతే ఫ్రెండ్స్ వస్తున్నారు, ఏదో ఒక డిస్ట్రాక్షన్స్కి మైండ్ ఆకర్షిస్తూ ఉంటుంది. చెడు వాటికి తొందరగా అట్రాక్ట్ అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. మంచి దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, ఫోకస్ పెంచితే మాత్రమే వస్తుంది. రేపు అని అంటే మర్చిపోండి, బోర్డు మీద రాసుకోండి మీరు, రేపు, టుమారో. రేపు చూస్తే మళ్ళీ టుమారో ఉంటుంది, మళ్ళీ ఇంకో రోజు చూడండి టుమారో ఉంటుంది. అంటే 2 కొడతా అని అంటుంది అది, టుమారో అంటే 2 కొడతా అంటుంది నువ్వు టుమారో అంటే. అసలు ఆ పదం మర్చిపోండి. ప్రోక్రాస్టినేషన్ అనేది పక్కన పడేయండి. ప్రోక్రాస్టినేషన్ మీకు పట్టాభిరామ్ గారు ఎంతమందికి పరిచయం ఉంది, ఎవరికైనా తెలుసా? పట్టాభిరామ్ గారు మన గంపా సార్కే గురువు గారు ఆయన. డాక్టర్ పట్టాభిరామ్ గారు మెజిషియన్, మ్యాజిక్ నేర్పిస్తూ ఉంటారు, మోటివేషనల్ స్పీకరు, ట్రైనరు, సైకాలజిస్టు, ఒక ఆథరు, ఎన్నో పుస్తకాలు రాశారు. ఎంతమందికి పరిచయం ఉంది పట్టాభిరామ్ గారు? ఆయన ఒక అద్భుతమైన వాడు చెప్పాడు తెలుసా, ఇది వ్యాధి కాని వ్యాధి అని చెప్పారు. ప్రోక్రాస్టినేషన్ ఇది రోగం కాని రోగం అంట. అంటే ఇప్పుడు మన ప్రపంచంలో క్యాన్సర్తో ఎంతమంది అయితే చచ్చిపోతున్నారో, ప్రోక్రాస్టినేషన్తో కూడా అంతమంది చచ్చిపోతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ అ వెరీ డేంజరస్ బ్యాడ్ హ్యాబిట్ ప్రోక్రాస్టినేషన్. క్యాన్సర్ కంటే డేంజర్, అదైతే తెలుస్తుంది, దానికి మళ్ళీ కీమో అనో మెడిసిన్ అనో అవ్వో ఇవ్వో చేస్తాం. ఇది కనిపించని రోగం ఇది, అందుకే వ్యాధి కాని వ్యాధి అని చెప్పారు. సో ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్తాను. ఓల్డెన్ డేస్లో, పాత రోజుల్లో సైకిల్ కూడా తయారు కాలేదు. ఏం వెహికల్స్ యూజ్ చేశారు ట్రాన్స్పోర్టేషన్కి? ఏం వెహికల్స్ యూజ్ చేశారు ట్రాన్స్పోర్టేషన్కి? అసలు ట్రాన్స్పోర్టేషన్కి సైకిల్ కూడా తయారు కాలేదు, ఎద్దుల బండి కూడా తయారు కాలేదు. బండి అనేదే లేదు, ఓన్లీ యానిమల్స్. ఏమేమి యానిమల్స్? రిక్షా కూడా తయారు కాలేదు, అది కూడా వెహికలే కదా. యానిమల్స్ అంటే ఏం యానిమల్స్? బుల్, హార్స్, డాంకీ, హార్స్, వాక్, 11 నంబర్ గాడి అంటాం హైదరాబాద్లో. వాక్ అంటే 11 నంబర్ అంటే 11, 2 కాళ్ళ బండి అనమాట. ఎస్, క్యామిల్ హార్స్. ఒక ఆయన వ్యాపారస్తుడు పాత రోజుల్లో, ఇప్పుడు కాదు,
మీ ఏరియాలో సంతలు జరుగుతున్నాయా? వెడ్నెస్డే మార్కెట్, థర్స్డే మార్కెట్, సండే మార్కెట్ ఇలా జరుగుతున్నాయా? మీ ఏరియాలో ఏ మార్కెట్ జరుగుతుందో చాటింగ్లో పెట్టండి. ఏ డే జరుగుతుంది? సండే జరిగితే సండే, మండే జరిగితే మండే, వెడ్నెస్డే అయితే అట్లా మీరు చాటింగ్లో పెట్టండి. ఏ రోజు జరుగుతుంది మీకు? సూపర్. ఆ రోజుల్లో కూడా జరిగేది, కానీ వెహికల్స్ ఏమీ లేవు. ఒక అతను గాడిద మీద ఉప్పు వ్యాపారం చేసుకునేవాడు, ఒక మొత్తం వెళ్ళిపోయి. ఉప్పు, సాల్ట్, కల్లుప్పు అనేవాళ్ళు. కళ్ళుప్పు తెలుసా? రాక్ సాల్ట్, ఇంత లావుగా ఉంటుంది. ఇవి ఈ రోజుల్లో అయోడైజ్డ్ ఉప్పు అని వస్తున్నారు కదా, కానీ ఆ రోజుల్లో లేవు. ఇట్స్ వెరీ ఓల్డెన్ డేస్. నాకు తెలిసి 50-60 ఇయర్స్, లేకపోతే అసలు బండి తయారు కాలేదంటే మీరు ఊహించవచ్చు పూర్వకాలం రోజుల్లో. సంత, ఇప్పుడు మీరు ఏదైతే మార్కెట్లు చెప్పారో కొన్ని విలేజ్లు అన్నిటికీ కలిపి ఒక దగ్గర మార్కెట్ పెట్టుకునేవాళ్ళు. వీళ్ళు వారానికి ఒక రోజు మార్కెట్కి వెళ్ళేవాళ్ళు. ఈయన అతను గాడిద మీద ఉప్పు బస్తా వేసుకొని పోతూ ఉన్నాడు. మార్కెట్కి తీసుకొని పోతున్నాడు ఉప్పు అమ్ముకుందామని చెప్పి. ఈ లోపల ఒక చిన్న కాలువ దాటాల్సి వచ్చింది. తను వెళ్ళిపోయాడు, గాడిద జారి పడిపోయింది కాలువలో పడిపోయేసరికి అది అరిచింది. తను చూశాడు, తీయడానికి ప్రయత్నం చేశాడు. ఒక అరగంట గంట తర్జన భర్జన పడ్డాడు. మొత్తానికి బయటికి తీశాడు గాడిదని బయటికి తీయగానే గాడిద చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. దేవుడా, దండం నీకు, నన్ను ఈ చెరువు నాకు చూపించావు, నా వీపు మీద బరువు అంతా తగ్గిపోయింది. అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకు? ఉప్పు నీళ్ళల్లో ఏమవుతుంది? కరిగిపోతుంది. కరిగిపోయేసరికి దాని వీపు మీద బరువు తగ్గిపోయింది. గాడిద చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. సెకండ్ వీక్ మళ్ళీ అది వస్తూ వస్తూ కావాలని పడింది. ఎందుకనంటే దానికి టెక్నిక్ అర్థమైపోయింది. దీంట్లో పడితే నా ఈప్ మీద బరువు తగ్గిపోతుంది, నేను హాయిగా మళ్ళీ తక్కువ వెయిట్ని మోయొచ్చు. ఓనర్కి అర్థం కాలేదు, ఆ వ్యాపారస్తుడికి. మళ్ళీ పడిందని మళ్ళీ ప్రయత్నం చేశాడు, సేమ్. మళ్ళీ థర్డ్ వీక్ మళ్ళీ పడిందని. ఈయనకు అర్థమైంది ఇది కావాలని చేస్తుంది అని చెప్పి. అప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఫోర్త్ వీక్ కాటన్ వేసాడు, ఉప్పు వేయలేదు ఇంకా, కాటన్. అది మళ్ళీ యాజ్ యూజువల్ వచ్చి మళ్ళీ పడింది. దూది మూట ఏమవుతుంది? మామూలు వెయిట్ కంటే 10 times బరువు ఎక్కిపోయింది. అది మళ్ళీ బయటకు వచ్చి, దేవుడా నన్ను క్షమించు, నేను కావాలని చేసిన దానికి నాకు పనిష్మెంట్ ఇచ్చావు, తడిచి మోపెడి చేసేస్తావు, నా ఈప అంత వాచిపోయిందని. ఇక్కడ ఏం జరిగింది? పని దొంగతనం చేసింది. మనం కూడా చదువుని దొంగతనం అని అంటే వాయిదాలు వేసి స్కిప్ కొట్టేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే తడిచి మోపెడు అవుతుంది. మీరు కావాలంటే ఆలోచించండి, రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా కొంచెం 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 చదువుకుంటూ పోతే ఎగ్జామ్స్ టైంకి ఫ్రీ మైండ్ ఉంటుందా? ఎప్పుడు చదవకుండా లాస్ట్లో ఒకేసారి చదివితే ఫ్రీ మైండ్ ఉంటుందా? స్ట్రెస్ ఉంటుందా? ఫ్రెండ్స్, ప్రోక్రాస్టినేషన్ ఈజ్ మోర్ డేంజరస్. చాలా డేంజర్ అయిన పని. దానికి మాత్రం అడిక్ట్ అవ్వద్దు. ప్రోక్రాస్టినేషన్ గుర్తొచ్చి చేద్దాం అన్నప్పుడల్లా గాడిదని గుర్తు చేసుకోండి. గాడిదకి జరిగిందే మనకు కూడా జరుగుతుంది. సో టైం బౌండ్, నేను 3 monthsలో ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేయాలి, చేస్తాను అనుకోండి. ఖచ్చితంగా నేను చేస్తాను. చేయడానికి ఏం చేయాలి? రోజు ఒక 10 words ప్లాన్ చేసుకోవాలి. మీ బ్రెయిన్ సీరియస్నెస్ పెరుగుతుంది, మీ ఫోకస్ పెరుగుతుంది, డెడ్ లైన్స్ అలవాటు అవుతాయి. మీరే డెడ్ లైన్ పెట్టుకొని వర్క్ చేస్తే గ్యారంటీగా వర్క్ చేస్తారు. అందులో మళ్ళీ దాన్ని ఏమంటారంటే స్ట్రక్చర్ చేయండి. స్ట్రక్చర్ కాదు, ఇందాక చెప్పాను ఆ వర్డ్ ఇప్పుడు నాకు రావట్లేదు. చెక్ చేస్తూ ఉండండి. చెక్ చేస్తూ దాన్ని అప్డేట్ అవుతూ ఉండండి. అంటే మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఓకే, ఇప్పుడు మీరందరూ ఇందాక విన్న స్మార్ట్ ఒకసారి మళ్ళీ చాటింగ్లో పెట్టండి. ఏం విన్నారు? చాట్ స్మార్ట్ అంటే ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్, అంటే క్లియర్ గోల్స్ ఉండాలి. ఓకే, ఎం స్టాండ్స్ ఫర్ మెజరబుల్, అంటే ఆ గోల్ ట్రాకబుల్ అయి ఉండాలి. ఏ స్టాండ్స్ ఫర్ అచీవబుల్, అంటే అది పాసిబుల్ గోల్స్ అయి ఉండాలి. ఆర్ స్టాండ్స్ ఫర్ రిలయబుల్ అయి ఉండాలి, అంటే అది యూస్ఫుల్ అండ్ మనం సాధించగలిగే గోల్స్ అయి ఉండాలి. టీ స్టాండ్స్ ఫర్ టైం బౌండ్, అంటే టైం బేస్డ్ గోల్స్ ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, మీ డ్రీమ్స్ రియాలిటీలోకి రావాలి అని అంటే
మీరు ఈ గోల్స్ని యాక్షన్ ప్లాన్లోకి దిగాలి. కానీ ఇక్కడే మీకు వచ్చేది ఏంటి అని అంటే డిస్ట్రాక్షన్స్. సరే, ఇందాక ఒక యాక్టివిటీ చేశారు కదా, ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ నేను చెప్తాను, మీరు రెడీయా? రెడీ అయితే చాటింగ్లోకి వచ్చేసేయండి, రెడీ అని చెప్పేసి. అద్భుతమైన యాక్టివిటీ. ఓ వైట్ పేపర్ తీసుకోండి, ఆ వైట్ పేపర్ మీద మధ్యలో గీత గీసి 2 కాలమ్స్ లాగా చేయండి. 2 కాలమ్స్ క్రియేట్ చేయండి వైట్ పేపర్ తీసుకోండి. క్లియర్? 2 కాలమ్స్. 2 కాలమ్స్కి హెడ్డింగ్స్ ఏం రాస్తారంటే, ఫస్ట్ ది లెఫ్ట్ సైడ్ దానికి వాట్ డిస్ట్రాక్ట్స్ మీ. వాట్ డిస్ట్రాక్ట్స్ మీ, DISTRACTS, మీ. రైట్ సైడ్ దానికి వాట్ హెల్ప్స్ మీ ఫర్ ఫోకస్. వాట్ హెల్ప్స్ మీ ఫోకస్ రాయండి. రాసేసి ఎగ్జాంపుల్స్ డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఏమేమి ఉండే అవకాశం ఉందో అవన్నీ పేపర్ మీద రాయండి. యాజ్ వెల్ యాజ్ స్టార్టింగ్లో పెడుతూ పోండి, నేను చెక్ చేస్తాను ఏమేమి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ డిస్ట్రాక్షన్స్ రాయండి లెఫ్ట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్లో రాసేది ఏంటి? వాట్ డిస్ట్రాక్ట్స్ మీ, నన్ను ఏమి డిస్ట్రాక్ట్ చేసే అవకాశం ఉందో. ఎవ్రీ ఇండివిజువల్ రాయాల్సిందే. ఎగ్జాంపుల్స్ మీరు రాస్తున్నారు, చాటింగ్లో కూడా పెడుతున్నారు. ఎక్సలెంట్. మొబైల్ 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 మొబైల్, గేమ్స్, ఇసాక్ రాజు గేమ్స్, మొబైల్. కేకే సార్ అంట, కేకే సార్ అంటే ఓకే సార్, కేకే సార్ రాశారు. డిస్ట్రాక్ట్స్, ఫోన్, ప్లేయింగ్ అవుట్ సైడ్, మొబైల్, టీవీ, ఇన్స్టాగ్రామ్, మొబైల్, న్యూ మూవీస్, మొబైల్, క్రికెట్, డామ్ స్క్రోలింగ్ అంట, అది గేమ్ పేరు అయి ఉంటుంది. డిస్ట్రాక్ట్స్ రాయండి, ఇంకా చాలా ఉన్నాయి డిస్ట్రాక్షన్. చాటింగ్, ఎక్సలెంట్. ఎన్ని రాశారో చూసారా మీరు? అంటే తెలిసి చేస్తున్న తప్పు ఇది. ఫ్రెండ్స్, భగవంతుడు క్షమిస్తాడంట తెలియకుండా చేసే తప్పులకి, కానీ ఎప్పుడు క్షమించడో తెలుసా? తెలిసి తప్పులు చేస్తే క్షమించడు కాక క్షమించడు. అదే చాలా పెద్ద లైఫ్కి డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది తెలిసి చేసే తప్పులు. మొబైల్ రాశారు, ఇన్స్టాగ్రామ్ రాశారు, రీల్స్ రాశారు, ఫ్రెండ్స్ రాశారా? డిస్ట్రాక్షన్స్కి కూడా ఫ్రెండ్స్ కూడా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. రాయలేదు ఎవరు? ఎస్ రాశారు, ఫ్రెండ్స్ అని చెప్పి. శ్రావణి రాసింది ఫ్రెండ్స్ అని చెప్పి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ నేను ఇందాక చెప్పా. రైట్ ఫ్రెండ్షిప్ ఏంటి, రాంగ్ ఫ్రెండ్షిప్ ఏంటి, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరిని మనం డిస్ట్రాక్ట్ చేయాలి, డిస్కనెక్ట్ చేయాలి. లేజినెస్ ఆల్సో డిస్ట్రాక్ట్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. బద్దకించడం కూడా డిస్ట్రాక్షనే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చేసేయండి. రైట్ సైడ్లో రాయండి వాట్ హెల్ప్స్ మీ ఫోకస్. ఏది నాకు హెల్ప్ చేస్తుంది ఫోకస్ అవ్వడానికి? ఎగ్జాంపుల్స్ రాయండి. ఇది కొంచెం కష్టం తెలుసా రాయాలంటే, అంత ఈజీగా దొరకవు. లర్నింగ్, రీడింగ్ బుక్స్, మెడిటేషన్, ఎక్సలెంట్. స్లీప్, యోగా బుక్స్, యోగా రీడింగ్ బుక్స్, లిజనింగ్ క్లాసెస్, లిజనింగ్, వావ్ సూపర్. ఇంకా రాయొచ్చు, ఇంకా రాయొచ్చు. కాన్సన్ట్రేషన్, రైటింగ్ జర్నల్, రీడింగ్ బుక్స్. కానీ కొన్ని రాయలేదు చూసారా? టైం టేబుల్ రాయలేదు, అర్లీ మార్నింగ్ వేకప్ రాయలేదు, అర్లీ మార్నింగ్ స్టడీస్ రాయలేదు. సైలెంట్ రూమ్లో కూర్చొని చదవాలి, పేరెంట్స్ సపోర్ట్ తీసుకోవాలి, అప్పుడు మాత్రమే డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి. ఇప్పుడు మీరు రాసినవి కాక ఇవి కూడా యాడ్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరో మన గురించి చెప్పి మనని కరెక్ట్ చేసే కంటే మనకి మనం సెల్ఫ్ అవేర్ అయ్యి కరెక్ట్ అయితే ది బెస్ట్. ప్రపంచంలో ఎంత పెద్ద సైకాలజిస్ట్ వచ్చినా సరే నేను బాగుపడదలుచుకోలేదు అని అంటే బాగు చేయలేడు, గుర్తుపెట్టుకోండి. వరల్డ్ ఫేమస్ సైకాలజిస్ట్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డర్ ఎక్కిన మనిషి దగ్గరికి వెళ్ళి కూర్చుని నా మైండ్లో నేను అస్సలు ఈ మాట వినదలుచుకోలేదని కూర్చున్నాం అనుకోండి, అస్సలు ఎవరు బాగు చేయలేరు. అదే నేను మారాలి అనుకుంటే ఏ సైకాలజిస్ట్ అవసరం లేదు. సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ అవేర్నెస్, ఓకే, అది ఉండగలిగితే మాత్రం అద్భుతంగా ఉంటుంది.
ఫ్రెండ్స్, పేపర్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇది రాశారు కదా, ఇంకొక యాక్టివిటీ చేపిస్తాను. దాని మీద చాలా క్లియర్గా రాయండి. ఒక పేపర్ తీసుకోండి, టాప్లో రాయండి, టాప్లో హెడ్డింగ్ లాగా రాయండి. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా రాయండి, ఫోకస్గా రాయండి, ఆలోచించి రాయండి. ఈ ఒక్క లైన్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయబోయే లైన్. ఆల్మోస్ట్ ఆల్ మనం లాస్ట్కి వచ్చేసాము, సెషన్ ఎండింగ్కి వచ్చేసాము. బట్ ఈ యాక్టివిటీతోని మీ ఫ్యూచర్ని మీరు డిసైడ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. టాప్లో రాయండి, హెడ్డింగ్లో రాయండి, మై ఫ్యూచర్ ప్రామిస్. మై ఫ్యూచర్ ప్రామిస్. ఫ్యూచర్ ప్రామిస్లో ఏం రాస్తారంటే, లెఫ్ట్ సైడ్లో 1 నెంబర్ వేసి మై బిగ్గెస్ట్ గోల్ ఈజ్ అని చెప్పి రాయండి. నా బిగ్గెస్ట్ గోల్ ఏంటి దాని పక్కన రాయండి. 1 బ్యాడ్ హ్యాబిట్ ఐ విల్ స్టాప్. మై బిగ్గెస్ట్ గోల్ ఈజ్ ఫస్ట్ది. సెకండ్ది 1 బ్యాడ్ హ్యాబిట్ ఐ విల్ స్టాప్. నేను ఒక బ్యాడ్ హ్యాబిట్ని వదిలేయాల్సిన బ్యాడ్ హ్యాబిట్ని ఏం వదిలేస్తాను అనుకుంటున్నారు. థర్డ్ వన్, 1 గుడ్ హ్యాబిట్ ఐ విల్ స్టార్ట్. నేను ఒక మంచి గుడ్ హ్యాబిట్ని స్టార్ట్ చేస్తాను, ఏంటది? అండ్ ఫోర్త్ వన్, ఐ విల్ అచీవ్ మై గోల్ బై డేట్. టైం బాండింగ్ మస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. డేట్ మెన్షన్ చేయండి. నా గోల్ని నేను ఈ టైం కల్లా అచీవ్ చేయగలుగుతాను అని చెప్పి. నా పేరెంట్స్ ఎందుకు ఫీల్గా ప్రౌడ్ అవ్వాలి? వై మై పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఫ్రెండ్స్, కంప్లీటెడ్ అయితే కంప్లీటెడ్ అని రాయండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ చెప్తాను, ఏం పర్వాలేదు. ఓపిక ఎక్కువగా ఉంది నాకు. క్రికెట్ పెట్టేసి నవ్వు సహన ఆర్పి అంట, షన ఆర్పి హు 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 అని రాస్తున్నారు. ఇటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి అసలు, సీరియస్నెస్ లేని వాళ్ళు. ఎస్, మళ్ళీ రిపీట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఒకరిద్దరు అడిగారు, ఐ విల్ రిపీట్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ది, మై బిగ్గెస్ట్ గోల్ ఈజ్. నా బిగ్గెస్ట్ గోల్ ఏంటి? 1 బ్యాడ్ హ్యాబిట్ ఐ విల్ స్టాప్. సెకండ్ది, 1 బ్యాడ్ హ్యాబిట్ ఐ విల్ స్టాప్. అండ్ థర్డ్ వన్, 1 గుడ్ హ్యాబిట్ ఐ విల్ స్టార్ట్. ఒకటి ఆపేస్తున్నాము, దాని ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నాము గుడ్ హ్యాబిట్ని కదా, ప్లేస్ ఫుల్ఫిల్ చేయాలి కదా. అండ్ ఫోర్త్ వన్, ఐ విల్ అచీవ్ మై గోల్ బై డేట్ మెన్షన్ చేయండి. నేను నా గోల్ని ఈ టైం లోపల ఖచ్చితంగా రీచ్ అవుతాను, అచీవ్ అవుతాను. వై మై పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఎందుకు నా పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి? మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఇవ్వవలసిన రెస్పెక్ట్ పేరెంట్స్కి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు తప్ప గురువు, దైవం, తల్లి, తండ్రి అనలేదు. ముందు వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చారు, పేరెంట్స్కి. తర్వాత గురువుకి ఇచ్చారు, తర్వాత దేవుడికి ఇచ్చారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, రాసేసారు కదా, కంప్లీట్. నౌ పేపర్ పెన్ డౌన్ పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఐస్ క్లోజ్ చేయండి. ఇప్పుడు మీరు రాశారు కాబట్టి పెన్ ఆర్ పేపర్ డౌన్ అండ్ స్ట్రైట్గా కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. అందరూ కూడా క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. నాకు కనిపిస్తుంది ఎవరు క్లోజ్ చేయలేదు అనేది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు రాసిన గోల్ జస్ట్ ఇమాజిన్ చేసి మీ పేరెంట్స్ ఫీలింగ్ని ఇమాజిన్ చేయండి. యూ అచీవ్డ్ యువర్ గోల్
పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, మీ టీచర్స్ అప్రిషియేటింగ్ ఎలా చేస్తున్నారు, మీ సక్సెస్ స్టోరీ ఎదుటి వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేస్తుంది. ఫీల్ దట్ మూమెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్. మీ గోల్ని మీరు అచీవ్ అయితే మీ పేరెంట్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ స్మైల్ని, వాళ్ళ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వండి. మీ టీచర్స్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, సన్మానం చేస్తున్నారు, స్టేజ్ పైన పిలిచి మీకు ఒక మొమెంటో ఇచ్చారు, ఒక ఫ్లవర్ బొకే ఇచ్చారు, ఒక షాల్వా కప్పారు. జస్ట్ ఇమాజిన్, ఫీల్ అవ్వండి. జస్ట్ ఇమాజిన్ మై డియర్ ఫ్రెండ్స్. మీ సక్సెస్ స్టోరీ యూట్యూబ్లో, ఇన్స్టాలో అన్నిట్లలో వైరల్ అయింది. అది విన్న స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, ఫ్యామిలీస్ అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు. జస్ట్ ఫీల్ దట్ మూమెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఫీల్ దట్ మూమెంట్. నౌ మీ చెయ్యి మీ హార్ట్ మీద పెట్టి జస్ట్ మూమెంట్, ఒక్కసారి మీరు ఐస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూ హ్యాండ్స్ రబ్ చేసి కళ్ళకు అంటించుకొని గోరువెచ్చదనండి. రబ్ చేయండి. షేర్ చేస్తారా ఎవరైనా ఫీలింగ్స్ని? ఒక ఇద్దరికి ఛాన్స్ ఇస్తా. వెరీ గుడ్. మణి చరణ్ వెరీ షార్ప్గా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ చెయ్యట్లేదు. వై తెలుసా? మీలో ఒక భయం ఉంది. ఏమనుకుంటారో ఏమో, నవ్వుతారేమో, ఫీల్ అవుతారేమో, అనవసరంగా ఎందుకు వాళ్ళతో నేను ఫీల్ తెప్పించుకోవడం అనే భయం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పూట భయాన్ని వదిలేసేయండి. ఒకటే చెప్తున్నా నేను, ఎవరేమనుకుంటే నాకేంటి? గంపత్ సార్ చెప్తారు, సో వాట్, ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నథింగ్ విల్ హ్యాపెన్. మీరు రాంగ్ చెప్తే నవ్వుతారేమో, కానీ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలుస్తుంది, మీరు కరెక్ట్ అవుతారు. ఒకటే చెప్తున్నాను, తెలిసినా తెలియకపోయినా ముందు హ్యాండ్ రైజ్ చేసేసేయండి. తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ మీరు ముందుకు వచ్చేసేయండి. రెండే జరుగుతాయి, ఒకటి రాంగ్ తెలుస్తుంది, ఒకటి రైట్ ఆన్సర్. రైట్ చెప్తే అప్రిషియేట్ చేస్తారు, రాంగ్ చెప్తే కరెక్ట్ చేస్తారు. ఈ రెండిటికి తప్ప వేరే దేనికి యూజ్లెస్. మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఫర్గెట్. ఎవడేమైనా నవ్వుకుంటే నవ్వుకోనియండి, ఏమైనా అనుకుంటే అనుకోనియండి. సో వాట్, నథింగ్ విల్ హ్యాపెన్. ఏమవుతుంది? ఏమీ జరగదు. ఎస్ మణిచరణ్, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ బెటర్. మీ అమ్మగారు, మీ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యారు? మీ టీచర్స్ మిమ్మల్ని ఎట్లా అప్రిషియేట్ చేశారు? ఏం చేశారు? అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, హ్యాపీ ఈవినింగ్ బెటర్. సార్ మా పేరెంట్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. అట్లా సన్మానం చేస్తుంటే నాకు కొంచెం ఒక ప్రౌడ్ లాగా, అంటే మనం సాధించాం మనం అనుకునేది. నా లోపల ఒక నా సెల్ఫ్ ఫీలింగ్, నా సెల్ఫ్ ప్రౌడ్నెస్ కొంచెం. వెరీ మా గుడ్ ఫ్యామిలీ బెటర్, వెరీ కొంచెం గుడ్. ఫీల్ అయ్యారు. మా ఫ్రెండ్స్ కొంచెం అంటే మీరు అచీవ్ చేసారు అని కొంచెం మంచిగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. ఎవరైనా కొంతమంది క్లియర్ వీళ్ళు గా చెప్పే కనిపించారా? పలానా వాళ్ళు కనిపించి షేక్ హ్యాండ్ ఇవ్వడం, అప్రిషియేట్ చేయడం, అట్లా పర్సన్స్ ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు కానీ, స్కూల్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, ఎవరైనా మీ ఇమాజినేషన్లో ఎవరు కనిపించారు? సార్ అంటే ఒక ఈ మధ్య నాకు కొంచెం మంచిగా పరిచయం ఇద్దరు ముగ్గురు సార్ వాళ్ళు కనిపించారు సార్. వెరీ వెరీ సూపర్, అట్లా వెరీ కొంతమంది మా గుడ్, వెరీ ఫ్రెండ్స్ గుడ్ బెటర్. వీడిని వీడు ఎట్లా సాధించిండు ఇది అని కొంతమంది ఫ్రెండ్స్ అనుకున్నారు సార్. ఓకే, ఎక్సలెంట్, థ్యాంక్ యూ బెటా. యా హారిక, వీడియో ఆన్ చేయాలమ్మా, లేకపోతే ఛాన్స్ ఇవ్వను. సరిత, అన్మ్యూట్ చేసుకో తల్లి. సార్ అంటే నా డ్రీమ్ లో మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు అను. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, సరే ఇప్పుడు ఓకే, కానీ ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేసుకుని ఇంకా కొంచెం ప్రౌడ్గా ఉంటే బాగుంటుందని అలా అనిపించింది సార్ నాకు. గుడ్ గుడ్, వెరీ గుడ్ బెటా, వెరీ గుడ్. జస్ట్ నేను ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయించానంటే,
మీరు ఇమాజిన్ చేసినప్పుడు ఆ అప్రిషియేషన్ ఇమాజిన్ చేసినప్పుడు ఆ స్టేజ్ కనుక కనిపించి అలాంటిది ఏమైనా జరిగితే రియల్ లైఫ్లో జరిగితే ఆ కిక్ ఎట్లా ఉంటుందో జస్ట్ మీకు తెలుసుకుంటారన్న ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఈ యాక్టివిటీ పరంగా చేయడం జరిగింది. యా హారిక చెప్పండి అమ్మా. ఓన్లీ వీడియో ఆన్ చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది మాట్లాడే అవకాశం. హ్యాపీ ఈవినింగ్ సార్. వీడియో ఆఫ్. హ్యాపీ ఈవినింగ్ తల్లి. అంటే నేను గోల్ రీచ్ అయినప్పుడు నాకు సన్మానం చేస్తుంటే మా పేరెంట్స్ చాలా ఫీల్ అయ్యి ఎమోషనల్ అయినట్టు ఊహించాను సార్. నేను అనుకున్నది సాధించింటే అసలు మా నాన్న వాళ్ళు చాలా ఫేస్ చేశారు సార్. ఆ మూమెంట్ లో వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు కూడా చాలా ఎమోషనల్ అనిపించింది సార్. రియల్ లైఫ్లోకి తీసుకొస్తావా తల్లి దీన్ని మరి? ఖచ్చితంగా సార్. ఐ విల్ ష్యూర్ వెరీ గుడ్ 100%. సూపర్ తల్లి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అక్కడ. శ్రేణి థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకో తల్లి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. అది మీరు కళ్ళు మూసుకునేసరికి నేనేం ఆలోచించానంటే నాకు ఒక అపాయింట్మెంట్ లెటర్ వచ్చినట్లు, అందులో నాకు ఒక హైయర్ పొజిషన్ వస్తుందని, నాకు ఒక హై పొజిషన్ వస్తుందని అలా అనుకున్నాను సార్. దాన్ని చదివిన అపాయింట్మెంట్ లెటర్ చదివిన మా పేరెంట్స్ చాలా షాక్ అయ్యారని, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారని, నేను ఆ జాబ్ తీసుకున్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఉన్నానని అదొక ప్రౌడ్ మూమెంట్ అని ఫీల్ అయ్యాను సార్. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్ అమ్మా. అచీవ్మెంట్ లా అనిపించింది. గ్రేట్ మీ అచీవ్మెంట్. ఆ ప్రౌడ్ మూమెంట్ ని ఫ్యూచర్ లో రియాలిటీ కన్వర్ట్ చేస్తారా? చేస్తాం సార్, చేస్తాం. డెఫినెట్లీ. సూపర్ సూపర్. తప్పకుండా చేస్తాం సార్ అని. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. యా అక్షర మాట్లాడండి తల్లి. అన్మ్యూట్ చేసుకోండి. ఎస్. హ్యాపీ ఈవినింగ్ సార్. యా హ్యాపీ ఈవినింగ్. ఫస్ట్ నేను ఇమాజిన్ చేసుకున్నది ఏంటంటే, ఫస్ట్ నేను స్టేజ్ మీద ఉన్నా, ఏదో ఒక స్పీచ్ ఇస్తున్నా, స్పాట్ లైట్ నా మీద పడుతుంది. స్పీచ్ అయిన తర్వాత అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. మా తల్లిదండ్రులు, మమ్మీ డాడీ కళ్ళలో ఆనందం చూస్తున్నా. మళ్ళీ కొంతమంది మమ్మల్ని అంటే కొంచెం జెలసీగా చూస్తున్నట్టు కూడా ఇమాజిన్ చేసుకున్నా. అంటే మా సక్సెస్ ని చూసి కూడా కొంతమందికి జెలస్ ఫీల్ అవుతుంది కదా, అలాగూ చేసుకున్నా. ఇంకా ఐ వాస్ సో హ్యాపీ సార్. మరి ఆ జెలస్ ఫీల్ అయ్యేవాడిని బాగా ఇంకెక్కువ జెలస్ ఫీల్ చేపిద్దాం మరి ఫ్యూచర్ లో. ఎస్ సార్. వాళ్ళ గురించైనా నువ్వు సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి జెలస్ ఫీల్ చేయించాలైనా నువ్వు సక్సెస్ అవ్వాలి. సరేనా? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ బేటా, ఆల్ ది బెస్ట్ బేటా. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ సార్. పవిత్ర సుమిత్ర. మా పేరు పవిత్ర సుమిత్ర ఒకటే పేరా, రెండు పేర్లు కలిపి పెట్టావా? సార్ సిస్టర్స్ సార్. ఓ, ఇద్దరు ట్విన్సా? నో సార్. ఓకే ఓకే, పర్లేదమ్మా. చెప్పు, హ్యాపీ ఏం ఈవినింగ్ ఫీల్ సార్. అయ్యావు? హ్యాపీ ఈవినింగ్ తల్లి. సార్ నేను ఇమాజిన్ చేసుకునిందంటే, అంటే నన్ను సన్మానం చేసింది, నాకు ఈ అవార్డు ఇచ్చింది, పిలుచుకొని పోయి అంటే మా నాన్న మా అమ్మకి ఆనంద బాష్పాలు చూసింది, అవన్నీ ఇమాజిన్ చేసుకున్నాను సార్. ఏమన్నారు మీ నాన్నగారు? ఏమన్నారు? ఇంకా అంటే మా ఓన్ బిజినెస్ మేమే పెట్టుకోవాలా అని చెప్పినాడు సార్. ఓ, మీరు బిజినెస్ చేయాలని ఆలోచన కూడా వచ్చేసింది ఇమాజినేషన్ లో. వెరీ Yes, గుడ్, sir. వెరీ గుడ్, సూపర్ బేటా. ఆల్ ది బెస్ట్ బేటా. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, స్టూడెంట్స్, ఫ్రెండ్స్, ఎందుకు చేపించానో చెప్పాను కదా. ఇప్పుడు ఒక ప్రామిస్ చేద్దాం. మనం చేద్దామా?
రెడీయా? ప్రామిస్ అండ్ టైపింగ్లో పెట్టండి. ప్రామిస్. ఎందుకనంటే కమిట్మెంట్ లేకపోతే పనులు కావు. ప్రామిస్ చేస్తే కనీసం ఆ ప్రామిస్ని నిలబెట్టుకుందామన్న ఒక ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రామిస్ అండ్ టైప్లో పెట్టారు చాలామంది. వెరీ గుడ్. చాలా ఫుల్ జోష్లో ఉన్నారు అందరూ కూడా. లెట్స్ మీ గుండెల మీద చేయబెట్టండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. వీలుంటే బెటా అన్మ్యూట్ ఇచ్చేయండి అందరికీ. అన్మ్యూట్ చేసుకొని చెప్తారు. కొంచెం మూమెంట్ కొంచెం ఇంకా అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది. అన్మ్యూట్ చేసుకోండి అందరూ. మమత గారిని అడుగుదామా? మమతల తల్లి అన్మ్యూట్ చెయ్యి అని పాడండి అందరూ. ఎక్సలెంట్. సో అన్మ్యూట్ చేసుకోండి. గుండెల మీద ఇట్లా చేయి పెట్టండి, చెస్ట్ పైన. ఎందుకనంటే ప్రామిస్ చేసేటప్పుడు ఎప్పుడు ఇలా పెట్టాలి, గుండె సాక్షిగా, ఆత్మ సాక్షి అని అంటారు. కాబట్టి చెప్పినట్టుగా చెప్పండి. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యూచర్. I am responsible for future. డిస్టర్బెన్స్ అందరూ సౌండ్ రావట్లా, పిచ్చి పిచ్చి సౌండ్ వస్తుంది అంతే. I am responsible for ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ మై ఫ్యూచర్. I am responsible for my future. I will not waste my time. 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 I will stay focused on my goals. I will stay focused on my goals. I will work hard every day. I will not Every day. My parents proud. want to Once make my again, sir. parents proud. My parents proud. I want to make my parents proud. I believe in myself. I believe in In myself. I believe in myself. I believe in myself. I will achieve my goals. I will achieve my Will achieve my goals. కంగ్రాచులేషన్స్. మ్యూట్ యువర్ సెల్ఫ్. అందరూ మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి అందరూ కూడా. నేను కూడా మ్యూట్ అయిపోయాను, ఎందుకంటే అందరిని మ్యూట్ ఒక్కరు చేశారు. అందరు చేసుకోవాలి, ఎవరికి ఒకరు చేసుకోలేదు. ఒకరి చేతిలో మన లైఫ్ ఉంటే ఇలాగే ఉంటుంది. అందుకనే మన లైఫ్ మన చేతిలోనే ఉండాలంటే మనకి మనం మ్యూట్ చేసుకుంటే ఇంకొకరు మన నోరు నొక్కేయరు. ఇది కూడా ఒక లెసనే. ఛాంపియన్స్, మీరందరూ కూడా కాబోయే ఛాంపియన్స్. ఈరోజు ఒక చిన్న డెసిషన్ రేపటి మీ బిగ్ సక్సెస్కి కారణం అవుతుంది. మీ ఫ్యూచర్ ఒక్క రోజులో మారిపోయేది, రాత్రి మారిపోయేది కాదు. అది కన్సిస్టెన్సీగా త్రూ డైలీ వర్క్ చేస్తూ ఉంటే, డైలీ మీ హ్యాబిట్స్, మంచి హ్యాబిట్స్తో మీరు పని చేసుకుంటూ పోతే మీ ఫ్యూచర్ని మీరే రాసుకున్న వాళ్ళు అవుతారు. కావలసిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇల్లు కట్టాలంటే ఒక ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్తాము, బట్ మన లైఫ్ని డిజైన్ చేసుకోవాలంటే మనమే ది బెస్ట్ ఆర్కిటెక్చర్. ఫోకస్ మార్కుల గురించి మాత్రం చదవద్దు, ఖచ్చితంగా లైఫ్ గురించి చదవండి. లైఫ్ గురించి ఏమేమి స్కిల్స్ అవసరమైన అవన్నీ కూడా నేర్చుకుంటూ మీ లైఫ్ని అద్భుతంగా మీరు ముందుకు కొనసాగించి మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ యూ ఆల్. బై బై. సైనింగ్.